పడుతుంది. ఓకే. అసలు జిఎల్ అకౌంట్స్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలండి. ఫస్ట్ ఇంతకు ముందు మనం జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాం కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రూప్ అనేది క్రియేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము సేల్స్ కి సంబంధించి ఒక గ్రూప్ క్రియేట్ చేసాం, ఫిక్స్డ్ అసెట్స్ కి సంబంధించి ఒక గ్రూప్స్ క్రియేట్ చేసాం. క్లియర్ కదా? అట్లాగే డిప్రిసియేషన్ కి సంబంధించి ఒక గ్రూప్ క్రియేట్ చేసాం. ఇవన్నీ కూడా జిఎల్ గ్రూప్స్ అంటారు. మనం OBD4 లో ఈ జిఎల్ కి సంబంధించిన అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసాం అనమాట. సో ఇప్పుడు మనం కొన్ని అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. అవి జిఎల్ గ్రూప్స్ కాదు, ఇవి అకౌంట్స్ అనమాట. ఓకే, సో ఈ అకౌంట్స్ క్రియేట్ ఎలా చేయాలి ఏంటి అనేది ఫస్ట్ చూద్దామండి. ఫస్ట్ 1 by 1 చూద్దాం మనం. సో ఫస్ట్ వచ్చేసి మనం ఒకటి రెంట్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేద్దామండి. రెంట్ అకౌంట్ జిఎల్ ఎలా ఉంటుంది అనేది FS00లోకి వెళ్ళండి సార్. రెంట్ అకౌంట్ అనేది దేనికి సంబంధించింది అనేది ఫస్ట్ మనం చూసుకోవాలన్నమాట. రెంట్ అకౌంట్ అనేది దేనికి సంబంధించి చూడండి, జిఎల్ లో వచ్చాం కదా మనం. ఇక్కడ కాదు సార్, రెంట్ అకౌంట్ అనేది FS00లోకి లేదా న్యూ విండో తీసుకోండి. అక్కడ ఒకసారి ఇక్కడ కాదు అక్కడ చూద్దాము, కొంచెం ఇది అర్థమవుతుంది మన వాళ్ళకి. OBD4 లోకి వెళ్ళి చూస్తుంటే క్లారిటీగా ఉంటుంది కదా. ఇది కంపెనీ కోడ్ మార్చండి సార్, ఇది ఆల్రెడీ ఉంది కదా మీది. మారుస్తాం సార్. పొజిషన్ లోకి వెళ్తే మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ తీసుకుంటే కనిపిస్తుంది కదా క్లియర్ గా. మనం క్రియేట్ చేసిన ప్రతి దానికి కూడా నేమ్స్ చూడండి, ఆయన ఎట్లా గుర్తుపెట్టుకొని క్రియేట్ చేసుకుంటున్నారో ఆ విధంగా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. లేకపోతే మైండ్ లోకి వెళ్ళదు. ఎస్ఏపి ప్రాపర్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, అప్పుడే మాకు వర్కౌట్ అయ్యింది. సో మనం రెంట్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం ఇప్పుడు. సో రెంట్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే మనకు దేనికి సంబంధించింది, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కు సంబంధించింది అనమాట. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఎక్కడ ఉందో చూడండి ఒకసారి. చూడండి 400-300 నుంచి స్టార్ట్ అయింది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది. సో 400-300 నుంచి మనం నెంబరింగ్ ఈ గ్రూప్ అనమాట, ఈ గ్రూప్ కింద వస్తుంది ఆ రెంట్ అనేది. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అంటారు. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అంటే ఒక కంపెనీకి సంబంధించినటువంటి ఖర్చులు అనమాట, ఎక్స్పెన్సెస్ అన్ని కూడా. సో దాన్ని ఇప్పుడు శాలరీ కూడా అడ్మినిస్ట్రేషన్ కాస్టే, రెంట్ కూడా అడ్మినిస్ట్రేషన్ కాస్టే. ఆఫీస్ లో కాఫీలు టీలు పెట్టిస్తుంటారు, అది కూడా అడ్మినిస్ట్రేషన్ కాస్టే. ఇంకా వేరే ఖర్చులు ఏమైనా ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కిందే వస్తాయి అనమాట. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కింద తీసుకుందాం. ఫస్ట్ మనం రెంట్ అకౌంట్ క్రియేట్ చేయాలి. సో రెంట్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే జిఎల్ గ్రూప్ లో ఉన్నటువంటి ఆ గ్రూప్ యొక్క నంబరింగ్ అనేది తీసుకోవాలి. రెంట్ అనేది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కాబట్టి 400-300 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి మనం తీసుకోవాలి. ఇప్పుడు జిఎల్ గ్రూప్ లో చూసాము, జిఎల్ గ్రూప్ లో ఉన్నటువంటి నెంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాం మనం. అంటే డెబిట్ టు క్రెడిట్ ఉపయోగపడేటటువంటి అకౌంట్స్ అనేవి చూపిస్తున్నాం అనమాట. సో FS00లోకి వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి కీ కోడ్. మనం జిఎల్ లో అకౌంట్స్ క్రియేట్ చేయాలంటే FS00లోకి వెళ్ళాలన్నమాట. వెయిట్, కంపెనీ కోడ్ మీరు రెండో కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తే దాన్ని మార్చుకోవడానికి ఇట్లా వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. అదే వస్తుందండి, మార్చండి. /n ఇచ్చి కొట్టండి సార్. ఓకే, చూసారా మనకి ఇక్కడ ఏం కూడా జిఎల్ అకౌంట్స్ అనేవి కనిపించట్లేదు. కొంతమందికి ఇక్కడ జిఎల్ అకౌంట్స్ కనిపించదు, అసలు ఈ బాక్స్ ఏ ఓపెన్ అయి ఉండదు. అప్పుడు ఏం చేయాలంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్ లోకి వెళ్ళండి సార్ ఒకసారి. కొత్తగా ఫ్రెష్ గా స్టార్ట్ చేసే వాళ్ళకి చూడండి ఇవన్నీ కూడా కనిపించవు. ఈ బాక్స్ అనేది ఎండింగ్ ఉంటుంది, అంటే ఎంటీ కాబట్టి ఈ బాక్స్ అనేది ఓపెన్ అయి ఉండదు. అప్పుడు సెట్టింగ్స్ లోకి వెళ్ళి హైరార్కీ డిస్ప్లే మీద క్లిక్ చేయాలి. చేయండి సార్. చూసారా కింద ఆప్షన్ సెలెక్ట్ అయ్యింది, డిస్ప్లే అకౌంట్స్ ఇన్ నావిగేషన్ ట్రీ అన్నాడు. తర్వాత సో అది ఉంది కాబట్టి పైది సెలెక్ట్ చేసుకుని ఓకే చేయాలి. ఓకేనా, కంటిన్యూ. సో ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి ఒక రెంట్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. చూడండి ఇంతకు ముందు మనం క్రియేట్ చేసింది OBD4 లో అవన్నీ కూడా జిఎల్ గ్రూప్స్ అన్నమాట. ఇక్కడ మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ రెంట్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. రెంట్ అకౌంట్ అనేది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కి సంబంధించింది కాబట్టి 400-300 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఆ నెంబర్ తీసుకుంటున్నాం. ఓకే, తీసుకుని క్రియేట్ చేస్తాం అనమాట. సో FS00లోకి వెళ్ళండి సార్. చూడండి ఫస్ట్ వచ్చేసి FS00 అని చెప్పేసి ఇచ్చిన వెంటనే మనం కమాండింగ్ బార్ లో ఈ టీ కోడ్ ఇచ్చిన వెంటనే మనకి ఇట్లా విండో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత క్రియేట్ అని ఒక సింబల్ ఉంటుంది చూడండి పక్కనే. సార్ క్రియేట్ చూపించండి సార్.
దీని మీద క్రియేట్ అని చూసారా, క్రియేట్ అని వచ్చింది. ఒక పేపర్ లాంటి సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి సార్. క్లిక్ చేసిన తర్వాత జిఎల్ అకౌంట్ నంబర్ అడుగుతుంది. అంటే మనం ఏ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాము ఆ అకౌంట్ నంబర్ ఇవ్వాలి. 400 300 అనేది క్రియేట్ చేస్తాం. అది ఇచ్చిన తర్వాత కంటిన్యూ కొట్టాలి. ఇక్కడ ఉంది కదా 400 300, అది క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం 400 300 నుంచి స్టార్ట్ అవుతుంది. సో చూసారు, క్రియేట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విండో ఓపెన్ అయింది. కంపెనీ కోడ్ RAJT అని ఉంది, రాజు టెక్నాలజీస్ అని ఉంది. తర్వాత ఏ అకౌంట్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నామో దానిని నెంబర్ అనేది ఇచ్చాం, 400 300 ఇచ్చాం. ఇప్పుడు కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయాలి, అంటే రైట్ మార్క్ అనమాట. చూసారా పక్కన చూడండి, జిఎల్ అకౌంట్ దగ్గర చూసారా 400 300 వచ్చేసింది. సరే కార్నర్ లో ఇంటూ మార్క్ ఉంటుంది సార్, దాని మీద క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. అది చూడండి, మీకు కనిపించదు. ఇంటూ మార్క్ కార్నర్ లో క్లిక్ చేయండి, పోయింది చూసారా అది. సో చూసారా మనకి జిఎల్ అకౌంట్ 400 300 అని ఇక్కడ వచ్చేసింది. తర్వాత కంపెనీ కోడ్ వచ్చేసింది. ఓకే, వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే కింద ఇక్కడ పక్కన అకౌంట్ గ్రూప్స్ దగ్గరికి రండి సార్. అక్కడ మీకు అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది మనం జిఎల్ గ్రూప్ తీసుకున్నాం కాబట్టి అది తీసుకోవాలి. ఇక్కడ చూసారా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కింద సెకండ్ వన్, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ P&L స్టేట్మెంట్ అకౌంట్ అని ఉంది, అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనమాట. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కింద వస్తుంది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాలెన్స్ షీట్ కింద వస్తే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మాత్రం మనకి రెంట్ అనేది ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కిందకి వస్తుంది కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాము. సెలెక్ట్ చేసుకుని కిందకి రండి సార్, రెంట్ అకౌంట్ అని రాయాలి. కిందకి రండి. ఈరోజు మొత్తం ఈ జిఎల్ క్రియేషన్స్ ఏనండి. కింద రెంట్ ఏసీ అని రాయండి రాజు గారు. కింద రెంట్ అకౌంట్ అని రాయండి సార్. దేని బేస్ చేసుకొని ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ సెలెక్ట్ చేస్తాం సార్? ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఎక్స్పెన్సెస్ కదా, ప్రాఫిట్ లాస్ ఎక్స్పెన్సెస్ కాబట్టి దీని కింద వస్తుందండి. ఓకే, అంటే మీకు డెబిట్ టు క్రెడిట్ అర్థమైంది కదా. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ దేని కింద వస్తుంది, బ్యాలెన్స్ షీట్ దేని కింద వస్తుంది అనేది ఇవన్నీ కొన్ని చేద్దాం. మనం ఈ FS00లోకి వెళ్ళిపోయి చేద్దాం. కొన్ని చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది స్లోగా. ఓకే సార్. ఓకేనా, డోంట్ వరీ, మీకు అర్థమవుతుంది, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే తెలుగులో చెప్పాలంటే లాభ నష్టాల ఖాతా అని అర్థం అండి, గుర్తుపెట్టుకోండి. లాభ నష్టాల ఖాతా దానికి సంబంధించింది అవుతుంది. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఎక్స్పెన్సివ్ కదా, ఎక్స్పెన్సివ్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కింద వస్తుంది. అర్థమైందా అది? సో ఇప్పుడు కింద డిస్క్రిప్షన్ దగ్గర షార్ట్ టెక్స్ట్ అని ఉంది, అక్కడ రెంట్ ఏసీ అని రాసాం. తర్వాత కింద చూడండి ఇంకొక విండోలో ఏం రాసాం, రెంట్ అకౌంట్ అని క్లారిటీగా ఉండేట్టు రాసాం అనమాట. సో తర్వాత చూడండి కంట్రోల్ డేటా మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ కంట్రోల్ డేటాలో చూడండి INR అని ఉంది, అంటే ఇండియన్ రూపీస్. ఆల్రెడీ మనం కంపెనీ కోడ్ కి ఇండియన్ రూపీస్ అని మనం క్రియేట్ చేసేటప్పుడు INR ఇచ్చాం కదా, అందుకని ఆటోమేటిక్ గా INR అనేది పిక్ చేసింది బ్యాక్ ఎండ్ నుంచి. సో తర్వాత కిందకి రండి సార్, కొంచెం కిందకి వస్తే లైన్ ఐటమ్ డిస్ప్లే అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చూడండి లైన్ ఐటమ్ డిస్ప్లే చూసారా, సార్ చూపించారు లైన్ ఐటమ్ డిస్ప్లే. సో దాని మీద క్లిక్ చేయాలి. ఓకేనా. సో ఈ లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది కంపల్సరీ క్లిక్ చేయాలండి. చేయకపోతే చాలా ప్రాబ్లం ఉంటుంది రియల్ టైంలో, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రియల్ టైంలో మనం వర్క్ చేసేదంతా కూడా ఎక్సెల్ షీట్ ఎలా ఉంటుందో అట్లా వస్తుంది. ఎక్స్పోర్ట్ పెట్టుకుంటాం, మనం చేసేటటువంటి ఆపరేషనల్ సంబంధించిన ట్రాన్సాక్షన్ అవ్వచ్చు, కాన్ఫిగరేషన్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు, రెండు కూడా రోస్ అండ్ కాలమ్స్ లో మొత్తం స్టోర్ అవుతుంది. మనం SAP లో మనం చేసిన కాన్ఫిగరేషన్ కానీ లేకపోతే ఎనీ డేటా మనం చూసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయకపోతే కనిపించదు మనకు. అది మళ్ళీ అబాపర్ వచ్చి ఒక ప్రోగ్రామ్ రన్ చేయాల్సి ఉంటుంది, చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. కాబట్టి ఈ టిక్ మార్క్ అనేది చాలా చిన్నదనమాట. అది ఏముందిలే పెట్టకపోతే ఏం కాదులే అనుకోవద్దు. మీరు చేసిన కాన్ఫిగరేషన్ చూడాలి, లేకపోతే SAP లోంచి ఎక్స్పోర్ట్ పెట్టుకోవాలంటే కంపల్సరీ ఈ లైన్ ఐటమ్ డిస్ప్లే మీద క్లిక్ చేయాలి. చెయ్యకపోతే మీకు కనిపించదు, మర్చిపోవద్దు. లైన్ ఐటమ్ డిస్ప్లే మీద క్లిక్ చేయండి, చెయ్యకపోతే మాత్రం కనపడదు. అబాపర్ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ అబాప్ అని ఒక సపరేట్ గా ఒకటి ఉంటుంది SAP లో, ఒక మాడ్యూల్. అబాపర్స్ ఉంటారు, వాళ్ళు కోడింగ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అనమాట. మనకి కోడింగ్ నాలెడ్జ్ ఉండదు, వాళ్ళు కంప్లీట్ గా కోడింగ్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేస్తారు. సో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తారు అనమాట. రన్ చేస్తే కానీ మనకి ఈ లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది కనిపించదు, మనకి ఏం కనపడవు. మనం చేసిన డాక్యుమెంట్ లో పోస్ట్ చేసిన ఏది కూడా కనపడవు. అది కనిపించాలంటే కంపల్సరీ లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది చూపించాల్సిందే. ఓకే. తర్వాత షార్ట్ కీ అన్నారు. షార్ట్ కీ చూడండి సార్, కిందకి రండి, 001 అని వస్తుంది. 001 అని ఎందుకు ఇస్తున్నామంటే అక్కడ క్లిక్ చేయండి సార్, పక్కన ఒక చిన్న సెర్చ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.
ఈ 0001 అనేది ఎందుకు ఇస్తున్నామంటే ఇది పోస్టింగ్ డేట్ అన్నమాట. ఒక డాక్యుమెంట్ మనం పోస్ట్ చేసేటప్పుడు ఈ రెంట్ కి సంబంధించిన ఏదైనా పోస్ట్ చేస్తున్నాం, డేట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి అని చెప్పేసి మనం ఆటోమేటిక్ గా తీసుకోవాలని చెప్పేసి ఈ డేట్ అనేది మనం ఇస్తున్నాం అనమాట. ఈ కాన్ఫిగరేషన్ ఇక్కడ 001 అనేది ఇవ్వటం వల్ల మనం డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు డాక్యుమెంట్ మీద ఆ రోజు డేట్ అనేది కనిపిస్తుంది మనకి. సో అది తీసుకోండి. మనకి డేట్లు రెండు ఉంటాయి. పోస్టింగ్ డేట్ ఒకటి ఉంటుంది, క్లియరింగ్ చేసే డేట్ ఒకటి ఉంటుంది. సో ఆ డేట్ అనేది కనిపించాలంటే ఇక్కడ కంపల్సరీ క్లిక్ చేయాలి. తర్వాత నెక్స్ట్ కాన్ఫిగరేషన్కి వెళ్ళండి సార్. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ అన్నది అక్కడికి వెళ్ళండి. ఓకే, అక్కడ క్లిక్ చేయండి సార్. అక్కడ సెర్చ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఫస్ట్ లో మనకు ఒకటి కనిపిస్తుంది, జనరల్ అన్నాడు. G001 అన్నారు. ఇది ఇంతకు ముందు చూసినట్టు ఎవరికైనా గుర్తుందా? ఫ్యూచర్ లో రాజు గారు మీరు చెప్పొద్దు, ఇంకెవరైనా ఉన్నారా చూసినట్టు ఎవరికైనా గుర్తుందా? ఇది ఈ కాన్ఫిగరేషన్ మనం చేసిందే, దీనికి సంబంధించింది. ఎవరన్నా చెప్పగలరా? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఎగ్జాక్ట్లీ, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఇది మనం గ్లోబల్ సెట్టింగ్స్ లో ఇంతకు ముందు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అని చెప్పేసి ఒకటి చేసాం, OBC4 లో చేసాం. దాన్ని ఏమంటారంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటారు. ఆ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో మనం ఏ ఫీల్డ్ కావాలి, ఏ ఫీల్డ్ వద్దు అనేది ఇక్కడ డిఫైన్ చేసాం మనం. తర్వాత దాన్ని కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. కాబట్టి మనకి ఇక్కడ చూపిస్తుంది. దానికి సంబంధించింది ఇదనమాట. జనరల్ తీసుకున్నాం, G001 అనమాట దాని నెంబరు. సో అది తీసుకున్నాం, అది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇస్తేనే అక్కడ చేసిన కాన్ఫిగరేషన్ అనేది ఇక్కడ అటాచ్ అవుతుంది దీనికి. చూసారా? సో అది G001 అనేది తీసుకోవాలి. ఇది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కి సంబంధించింది అనమాట. మనం ఇప్పుడు ఓకే తీసుకోండి సార్, ఒకసారి చెప్తాను. ఓకే, G001 అనేది తీసుకున్నాం. ఇప్పుడు తీసుకున్న తర్వాత మనం అసలు ఎందుకు ఈ G001 అనేది తీసుకున్నామంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కి సంబంధించింది అనేది. సో ఇప్పుడు ఇది ఏంది, ఏ అకౌంట్ ఇది? ఇది రెంట్ అకౌంట్ మనం క్రియేట్ చేస్తుంది, ఎక్స్పెన్సెస్ కి సంబంధించింది. ఈ అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం లాస్ట్ లో ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు ఎండ్ యూజర్ ఏ ఫీల్డ్ కావాలి, ఏ ఫీల్డ్ వద్దు అనేది మనం డిసైడ్ చేస్తాం. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొట్టేయడం కాదు, డాక్యుమెంట్స్ అనేది మనం డిసైడ్ చేస్తాం. సో అంటే ఈ 001 అనేది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది తీసుకోవడం వల్ల మనం ఎండ్ యూజర్ చేసే వర్క్ ని మనం ఇక్కడ నుంచి బ్యాక్ ఎండ్ నుంచి మనం కంట్రోల్ చేస్తాం అనమాట. బిజినెస్ ఏరియాస్ కంపల్సరీ కావాలి, ఇక్కడ మనం మ్యాండేటరీ పెట్టేస్తాం. అప్పుడు ఈ రెంట్ అనేది మనకు 100 బిజినెస్ ఏరియాలు ఉన్నాయి, కంపెనీకి బ్రాంచెస్ ఉన్నాయి, మన లాంగ్వేజ్ బిజినెస్ ఏరియాస్. సో ఎక్కడుంది అది? అన్నిటికీ కూడా ఒక్కొక్క ఏరియాకి బిజినెస్ ఏరియా ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. వాడి నేమ్ అనేది కంపల్సరీ ఇస్తే కానీ డాక్యుమెంట్ పోస్ట్ అవ్వదు అనమాట. అది ఇక్కడ నుంచి మనం చేస్తాం కాన్ఫిగరేషన్. సో అందువల్ల G001 అనేది కంపల్సరీ ఇస్తాం మనం. అంటే అక్కడ చేసిన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఇక్కడ మనం కలుపుతున్నట్టు అనమాట కంపెనీ కోడ్ ద్వారా. ఆల్రెడీ కంపెనీ కోడ్కి అసైన్ అయిపోయింది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, కాబట్టి మళ్ళీ చేయాల్సిన పని లేదు. బట్ దానికి సంబంధించి మనం ఇక్కడ క్యాచ్ అప్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు సేవ్ చేయండి. చూసారా? పక్కన చూడండి, పక్కన ఒక ఎంటీ బాక్స్ అవుతుంది, కంపెనీ కోడ్ RAJT అని. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అంటే ఇది గ్రూప్ అన్నమాట, ఒక ఫైల్ లా ఉంది సింబల్, ఇది గ్రూప్. కింద ఉంది రెంట్ అనేది దానికి సంబంధించింది. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కి సంబంధించిన ఏ ట్రాన్సాక్షన్ చేసినా సరే ఇక్కడ యాడ్ అవుతూ వస్తుంది అనమాట. సో ఇది గ్రూప్, ఇది రెంట్ అనేది అకౌంట్, రెంట్ అకౌంట్. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది గ్రూప్, ఇది OBD4 లో చేసాం మనం ఇది. సో GL గ్రూప్స్ కి GL అకౌంట్స్ కి డిఫరెన్స్ అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు, మీరు GL అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు FS00 లో ఏమేమి కాన్ఫిగరేషన్ చేస్తారో అని అడుగుతారు. ఇప్పుడు మనం ఏం చేసాం, FS00లోకి వెళ్ళాము. తర్వాత నాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది బ్యాక్ సైడ్ నుంచి. ఇక్కడ సాయి ప్రసాద్ గారు వీటిలో ఉండండి మీరు. ఓకే, సో మనం FS00 వచ్చేసి కాన్ఫిగరేషన్ చేసినప్పుడు మనం ఏం చేసాం, ఫస్ట్ GL గ్రూప్ ని బేస్ గా చేసుకుని ఒక అకౌంట్ నంబర్ అనేది ఒకటి తీసుకున్నాము. తర్వాత క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసాము. తర్వాత టైప్ ఆఫ్ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళాము. సార్ అక్కడ కర్సర్ పెట్టండి సార్, కనిపిస్తుంది మన వాళ్ళకి. టైప్ ఆఫ్ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళాము. రెంట్ అకౌంట్ అనేది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కాబట్టి ఆ గ్రూప్ ని తీసుకున్నాము. అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కింద వస్తుంది కాబట్టి దానికి సంబంధించింది కూడా సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత రెంట్ అకౌంట్ అని కింద డీటెయిల్స్ మొత్తం ఇచ్చాం. టైప్ ఆఫ్ డిస్క్రిప్షన్ కంప్లీట్ చేసాం. తర్వాత కంట్రోల్ డేటాలోకి వెళ్ళాం. కంట్రోల్ డేటా సెకండ్. కంట్రోల్ డేటాలో ఏమేం చేసాము, లైన్ ఐటమ్ డిస్ప్లే అని క్లిక్ చేసాం.
తర్వాత పోస్టింగ్ డేట్ కావాలి, అది ఇచ్చాం, అది ఆ కాన్ఫిగరేషన్ చేసాము. ఓకే, తర్వాత నెక్స్ట్ వెళ్ళండి సార్, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళండి సార్. సో ఇక్కడ వచ్చేసి మనం ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ కూడా ఇచ్చాం. మీరు ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఎలా అసైన్ చేస్తారని అడుగుతారు. మనం జిఎల్ అకౌంట్స్ నుంచి చేస్తాం అన్నమాట ఫీల్డ్ స్టేటస్ కి సంబంధించిన అన్ని కూడా, అది చెప్పాలి ఇంటర్వ్యూలో. అంటే ఇప్పుడు మనం ఏం చేసాము, దీన్ని థియరిటికల్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అంతే, జాబ్ కొట్టేయచ్చు, అర్థమవుతుంది. ఓకే, ఇతనికి తెలుసు వాట్ ఈజ్ వాట్ అనేది. సో ఇప్పుడు మనం చేసిన కాన్ఫిగరేషన్ ఎలాగైతే మనం చేసామో అది థియరిటికల్ గా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, అప్పుడు మనం జాబ్ కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది మనం సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేసేసాం, అయిపోయింది. తర్వాత సేల్స్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. ఓకే, సేల్స్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. సేల్స్ అకౌంట్ కూడా సేమ్ FS00 లోకి వెళ్ళాలి. ఓకే సార్, /n ఇచ్చి FS00 ఇవ్వండి సార్, బయటకు వచ్చేస్తుంది కదా. FS00 లోకి వెళ్ళిన తర్వాత సో ఫస్ట్ క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయి. ఇక్కడ సేమ్ అది కూడా దేనికి సంబంధించింది, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కి సంబంధించి. సార్ మనం శాలరీ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం సార్, సేల్స్ కాదు సార్, శాలరీ అకౌంట్ సార్ క్రియేట్ చేస్తున్నాం. శాలరీ అకౌంట్, సారీ శాలరీ అకౌంట్ క్రియేట్ చేద్దాం. శాలరీ అకౌంట్ కూడా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ శాలరీ అకౌంట్ మనం క్రియేట్ చేస్తాం. అంటే అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో ఒక 3-4 అకౌంట్స్ క్రియేట్ చేస్తే ఐడియా వచ్చేస్తుంది మీకు కూడా. సో FS00 ఇచ్చాము, శాలరీ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. శాలరీ అనేది కూడా అడ్మినిస్ట్రేషన్ కాస్టే కదా, సో అక్కడి నుంచే చేయాలి. సో FS00 ఇచ్చాము, తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో మనం నెంబర్ ఎంత చూడండి, 400-300 వరకు ఇచ్చాం అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో. తర్వాత నుంచి తీసుకోవాలి 400-301 తీసుకోవాలి ఇక్కడ. ఓకే, కంటిన్యూ చేయండి సార్. సో ఇక్కడికి వచ్చేసాము, 400-301 అనేది జిఎల్ అకౌంట్ తీసుకుంది ఆల్రెడీ, పైన కనిపిస్తుంది, కర్సర్ పెట్టారు కదా సార్, అక్కడ తీసుకుంది అనమాట. ఆ నెంబర్ కరెక్ట్ గా ఉంటేనే తీసుకుంటుంది, రాంగ్ అయితే తీసుకోదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత చూడండి అకౌంట్ గ్రూప్స్ రండి సార్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ తీసుకోండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ తీసుకున్నాము, అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కాబట్టి ఇచ్చేసాము. ఆ కింద టెక్స్ట్ దగ్గర రాయండి సార్, శాలరీస్ అని రాయండి, శాలరీస్ అకౌంట్ కదా, శాలరీస్ ఏసీ అని రాసి కింద శాలరీస్ అకౌంట్ అని రాయండి. తర్వాత ఓకే, చూసారు కదా, మనం ఫస్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కాబట్టి శాలరీస్ అనేది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్ అకౌంట్ జిఎల్ గ్రూప్ అన్నాడు చూసారు. ఈ జిఎల్ గ్రూప్ OBD4 లో క్రియేట్ చేసాం. అక్కడి నుంచి ఇక్కడ కాన్ఫిగరేషన్, ఇక్కడ మనకి అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అని రావాలంటే అక్కడ అది క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ మనకు వస్తుంది. మీరు అక్కడ కాపీ పేస్ట్ సరిగా అవ్వలేదు అనుకోండి, ఇగో ఇక్కడ మనం క్రియేట్ చేసాం అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది, ఇక్కడ మనం నెంబరింగ్ ఇచ్చి క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ మనకు కనిపిస్తుంది జిఎల్ లో ఈ గ్రూప్ అనేది క్రియేట్ చేసాం. అక్కడికి వెళ్ళండి సార్. సో అక్కడ మనం ఈ నేమ్ ఇచ్చాము, నెంబరింగ్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనకు కనిపిస్తుంది, విజిబిలిటీ ఉంది అనమాట. అంటే అక్కడ చేసిన కాన్ఫిగరేషన్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది మనకి. అట్లా జిఎల్ గ్రూప్స్ చాలా ఉంటాయి, ప్రతిదీ అక్కడ చేసింది ఇక్కడికే వస్తుంది అనమాట. అక్కడ చేస్తేనే ఇక్కడ కనిపిస్తుంది. చూసి ఇవన్నీ కూడా మనం అక్కడ చేసినాయి, చేయింది కనపడదు, మళ్ళీ చూడండి కావాలంటే మీరు. ఓకే, సో అక్కడ చేసిన కాన్ఫిగరేషన్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది తీసుకున్నాం, అందువల్ల అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే లాభ నష్టాల ఖాతాకు సంబంధించింది కాబట్టి అక్కడ ఇచ్చేసాం క్లియర్ గా. ఓకే, తర్వాత శాలరీస్ అకౌంట్ కాబట్టి శాలరీస్ అని రాసాము, శాలరీ అకౌంట్స్ అని రాసాము. తర్వాత కంట్రోల్ డేటాలోకి వెళ్ళండి సార్. కంట్రోల్ డేటా ఓకే, చూసారా కరెన్సీ INR వచ్చేసింది, ఆటోమేటిక్ గా INR వచ్చేసింది. కిందకి రండి సార్, లైన్ ఐటమ్ డిస్ప్లే మర్చిపోకూడదు, లైన్ ఐటమ్ డిస్ప్లే మర్చిపోకూడదు. లైన్ ఐటమ్ డిస్ప్లే మర్చిపోయారంటే మామూలుగా ఉండదు పరిస్థితి. మనం చేసిన కాన్ఫిగరేషన్స్ ఏవి కనపడవు, మనకి చాలా ఇబ్బంది పడతారనమాట. ఎబాపర్ వచ్చి మళ్ళీ ప్రోగ్రామ్ రన్ చేస్తే తప్ప కనిపించదు అనమాట. ఇది లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కి 001 తీసుకోండి, డేట్ కోసం ఇది తీసుకుంటున్నాం మనం, గుర్తుపెట్టుకోండి. అయిపోయింది. తర్వాత క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళండి సార్. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళి G001 ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కి సంబంధించింది. ఓకేనా? ఓకే రైట్. నెక్స్ట్ సేవ్ చేసేయండి సార్. చూసారా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనే ఫైల్ కింద 2 అకౌంట్లు వచ్చినాయి ఇప్పుడు. అంటే రెంట్ అకౌంట్ వచ్చింది, సేల్స్ అకౌంట్ వచ్చింది. ఇందాక మనం డెబిట్ క్రెడిట్ అని చెప్పాను మీకు.
అంటే మనం ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేయాలంటే డెబిట్ కి జిఎల్ అకౌంట్ ఉండాలి, క్రెడిట్ కూడా జిఎల్ అకౌంట్ ఉండాలి, రెండింటికి ఉండాలి. లేకపోతే మాత్రం ఆ డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవ్వదు, అక్కడ కనపడదు అసలు. కాబట్టి డెబిట్ కి క్రెడిట్ కి రెండింటికి కూడా జిఎల్ అకౌంట్ అనేది కంపల్సరీ మనం క్రియేట్ చేయాల్సిందే. చేయకుండా మనం డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేయలేము అనమాట. రెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్ వచ్చింది, దీనికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి. బ్యాంక్ అకౌంట్ ఉంటేనే సేల్ అవుతుంది, లేకపోతే అవ్వదు కదా. మనకి డెబిట్ టు క్రెడిట్ రెండు మనం కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. తర్వాత చేయండి సార్. తర్వాత ఇంకోటి క్రియేట్ చేద్దాం, క్యాష్ డిస్కౌంట్ అకౌంట్ అనేది క్రియేట్ చేద్దాం. క్యాష్ డిస్కౌంట్ అనేది ఏంటి? కంపెనీకి ఎక్స్పెన్సెస్. గుర్తుపెట్టుకోండి, ఒక కంపెనీ క్యాష్ డిస్కౌంట్ ఇచ్చింది, 10,000 రూపాయలది 5,000కి అమ్ముతుంది అంటే ఆ కంపెనీకి ఏంటది? ఎక్స్పెన్సెస్ అన్నమాట, ఖర్చు, ఆ కంపెనీకి ఎక్స్ట్రా ఖర్చు అనమాట. కాబట్టి అది కూడా క్రియేట్ చేద్దాం. అది కూడా ఎక్స్పెన్సెస్ కాబట్టి అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కిందే వస్తుంది. ఇప్పుడు 400-301 ఉంది కదా లాస్ట్. నెక్స్ట్ ఏ నెంబర్ తీసుకోవాలో చెప్పండి, నెక్స్ట్ జిఎల్ కి ఎవరన్నా చెప్తారా? ఇక్కడ ఏ నెంబర్ తీసుకోవాలో చెప్పండి. 400-302 సార్. ఎగ్జాక్ట్లీ 400-302 తీసుకోండి. గ్రూప్ లో 99 వరకు తీసుకోవచ్చు సార్. అది ఒక గ్రూప్ లో ఎన్నైతే ఉన్నాయో అన్ని వరకు తీసుకోవచ్చు అనమాట, లేకపోతే చేయలేము మనం. గుర్తుపెట్టుకోండి, ఆ మిడిల్ లో ఉన్న నెంబరింగ్ వరకు తీసుకోవచ్చు. ఓకే, చూడండి, ఇప్పుడు క్రియేట్ అనే సింబల్ మీద, పేపర్ సింబల్ మీద క్లిక్ చేసాం. ఒకసారి చూపించండి సార్, ఏమొద్దు, జస్ట్ అక్కడ అవసరం లేదు సార్. ఓకే, చూసారు అక్కడ క్రియేట్, కొత్త జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఆ క్రియేట్ అనే సింబల్ మీద క్లిక్ చేయాలి. చేయండి సార్. చేసాం. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అది కాబట్టి దానికి సంబంధించిన లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాని తర్వాత నెంబర్ తీసుకుంటాం, 400-302 తీసుకుంటాం. తీసుకుని కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేస్తాం. చూసారా, క్లిక్ చేయగానే చూసారా 402 ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ జిఎల్ అకౌంట్స్ పైన పక్కన చూపించింది, ఇక్కడికి వచ్చేసింది. చూసారా, ఆ నెంబర్ అనేది ఇక్కడ క్యాచ్ అయ్యింది. సో దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఇక్కడ మనం చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో చేసేద్దాం. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ రండి సార్. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కి వచ్చారు. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కాబట్టి అప్పుడు తీసుకున్నాం. బ్యాలెన్స్ షీట్ అంటారు. బ్యాలెన్స్ షీట్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ఎండింగ్ లో చేస్తారు ఇది, కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అటు ఇటు ఇటు చేస్తే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. సో కొంచెం కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకోండి. ఇది మీరు తెలుసుకోండి అంతే. ఇది ఈ విషయాలన్నీ కూడా కంప్లీట్ గా తెలియకపోయినా ఇబ్బంది లేదు, ఎందుకనేది ఇది అయిపోయిన తర్వాత చెప్తాను నేను. ఓకే, తర్వాత క్యాష్ డిస్కౌంట్ అకౌంట్ రాయండి సార్. క్యాష్ డిస్కౌంట్ అకౌంట్ అని రాయండి. అకౌంట్ అని రాశారు, వెరీ గుడ్. సో నెక్స్ట్ కంట్రోల్ డేటాలోకి వెళ్ళండి. కంట్రోల్ డేటా వెళ్ళారు కదా. ఓకే, కంట్రోల్ డేటాకి వచ్చారు. చూసారా, కరెన్సీ ఐఎన్ఆర్ వచ్చింది. అంటే చూడండి, ఫస్ట్ మనం టైప్ ఆఫ్ డిస్క్రిప్షన్ లో ఎన్ని కాన్ఫిగరేషన్స్ చేసామనేది చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. చూడండి ఒకసారి క్లిక్, టైప్ ఆఫ్ డిస్క్రిప్షన్ లో చూడండి. ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఇచ్చాము, ఎందుకంటే ఇది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కి సంబంధించింది కాబట్టి క్యాష్ డిస్కౌంట్ అనేది. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మీద తీసుకున్నాం, 2 చేసాం. తర్వాత డిస్క్రిప్షన్ దగ్గర క్యాష్ డిస్కౌంట్ అకౌంట్ అని రాసాము, క్యాష్ డిస్కౌంట్ అకౌంట్ అని కింద కూడా రాసాము. పైన సరిపోదు కాబట్టి ఏసీ అని రాశారు సార్, కింద లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి మనం క్యాష్ డిస్కౌంట్ అకౌంట్ అని రాసాం అనమాట. ఓకే, సో అంటే టైప్ ఆఫ్ డిస్క్రిప్షన్ లో ఆల్మోస్ట్ 1, 2, 3, 4 కాన్ఫిగరేషన్స్ చేసాం మనం. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, మనం టైప్ ఆఫ్ డిస్క్రిప్షన్ లో మనం ఏమేం చేసాం, 4 కాన్ఫిగరేషన్స్ చేసాం. కంట్రోల్ డేటాలోకి రండి. ఓకే, కంట్రోల్ డేటాలో ఏం చేసాము, ఐఎన్ఆర్ అనేది ఆటోమేటిక్ గా క్యాచ్ చేసింది సిస్టమ్, మనం ఏం చేయాల్సిన పని లేదు. ఇక్కడ మిగతా మనం చేసేది ఏంటి, బట్ చేసిందా చేయలేదా కూడా చూసుకోవాలి, చూసుకుంటే బెటర్ అనమాట. ఓకే, తర్వాత ఏం చేసాము, లైన్ ఐటమ్ డిస్ప్లే మీద క్లిక్ చేసాం. ఇది 100% మ్యాండేటరీ, మర్చిపోవద్దు. లైన్ ఐటమ్ డిస్ప్లే మర్చిపోతే మనకి ఏమి కనిపించవు. లైన్ ఐటమ్ డిస్ప్లే 100% క్లిక్ చేయాల్సిందే. ఎనీ అకౌంట్ చేయకపోతే మనం చేసిన కాన్ఫిగరేషన్స్ కానీ మనం చేసిన ఆపరేషనల్ డేటా అవ్వచ్చు, కాన్ఫిగరేషన్ డేటా అవ్వచ్చు, ఏది కూడా కనిపించదు అనమాట, చూడలేం మనం. మళ్ళీ పోయి ఎబాపరం పట్టుకోవాలి. మేనేజర్ వచ్చి పిచ్చి వదిలే, ఇంక చెప్పకూడదు. ఓకే, సో భయపడతారు. ఓకే, లైన్ ఐటమ్ డిస్ప్లే మీద క్లిక్ చేసాం. చేసిన తర్వాత షార్ట్ కి 001 అనేది తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. 001 అంతే. ఎందుకని, పోస్టింగ్ కోసం తీసుకున్నాం. అక్కడ క్లిక్ చేయండి, ఇంకా చాలా కనిపిస్తాయి, ఒకసారి క్లిక్ చేయండి సార్. చూడండి అక్కడ ఎన్ని ఉన్నాయో, పోస్టింగ్ డేట్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎన్ని ఉన్నాయి, చాలా, కొన్ని వందలు ఉన్నాయి అనమాట. లాస్ట్ లో కొన్ని చూపించండి సార్, లాస్ట్ లో కొన్ని ఉంటాయి, ఇంకా లాస్ట్కి వచ్చేయండి, బాగా లాస్ట్ చూస్తారు. ఇవన్నీ కొన్ని డిఫరెంట్ గా ఉన్నాయి, చూసారా, ఇవన్నీ నెంబరింగ్స్ ఉన్నాయి. ఇవి ఎస్ఐపి వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే ఇందులోనే కొన్ని అబాప్ డిజైన్ చేసినవి కూడా ఉంటాయి.
ఓకేనా? సో అట్లా కూడా ఉండొచ్చు అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 55 ఒక 60 ఉన్నాయి అనుకోండి. సో ఇది మనం చేసే దేనికి సంబంధించిన ట్రాన్సాక్షన్ అనేది కూడా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మన పోస్టింగ్ డేట్ కావాలి కాబట్టి పోస్టింగ్ డేట్ ఇస్తున్నాము. ఇవ్వండి సార్, పోస్టింగ్ డేట్ ఇవ్వండి. ఓకే, అయిపోయింది. లైన్ ఐటమ్ డిస్ప్లే తీస్తున్నాం. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి రండి సార్. అక్కడ ఏమి ఇస్తాం, G001 అనేది ఇవ్వాలి. ఎందుకంటే మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది మనం అక్కడి నుంచి ఈ అకౌంట్స్ ని కంట్రోల్ చేస్తాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ద్వారా కంట్రోల్ చేస్తాం అనమాట. దానికోసం ఇవ్వాలి. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనం ఒకటే ట్రాన్సాక్షన్ చేసాం. ఓకే, ఇప్పుడు సేవ్ చేయండి. ఓకే, క్లియర్ కదా? డేటా చూడండి, మనకు అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో రెంట్ అకౌంట్, సేల్స్ అకౌంట్, క్యాష్ అకౌంట్ మొత్తం 3 ఉన్నాయి. సారీ 3, మొత్తం 3 చేసాం మనం. రియల్ టైంలో కనీసం ఒక 10,000 20,000 ఉంటాయి జిఎల్ అకౌంట్లు. మీకు డౌట్ వస్తుంది, అమ్మో 10,000 20,000 అంటే మనం చేయగలమా, అసలు జరిగే పనైనా, హైలీ ఇంపాసిబుల్ కదా అనుకుంటారు మీరు. 100% హైలీ ఇంపాసిబుల్. ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు. డెమో సర్వర్ కాబట్టి మనం నేర్చుకుంటున్నాం. వీటి మీద నాలెడ్జ్ అనేది కొంత ఉండాలి మనకి. కొన్ని అకౌంట్స్ మనం ఓన్ గా క్రియేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ నాలెడ్జ్ అనేది ఉపయోగపడుతుంది. రియల్ టైంలో LSMW అని చెప్పేసి ఒక టూల్ ఉంటుందండి. LSMW ఉంటుందండి. LSMW అంటే లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ టూల్ వర్క్ బెంచ్ అంటారు. ఆ టూల్ ను ఉపయోగించి ఈ ఎక్సెల్ ఫార్మేట్ లో ఉన్నా, లేకపోతే వర్డ్స్ ఫార్మేట్ లో ఉన్నా, లేకపోతే హార్డ్ ఫార్మేట్ అంటారు, కొన్ని హార్డ్ గా ఉంటాయి అనమాట. అట్లా ఉన్నా సరే దానికి సంబంధించినటువంటి పర్టికులర్ టెక్నీషియన్స్ అవన్నీ కూడా మన SAP లోకి ఇన్స్టాల్ చేసేస్తారు. అంటే రెడీమేడ్ గా కనిపిస్తాయి మనకు అన్ని కూడా. కాబట్టి నాన్ కామర్స్ పీపుల్ కొంతమంది ఈ డెబిట్ ఏంటి ఇవన్నీ కొంచెం భయపడతారు, ఈ జిఎల్ అకౌంట్స్ ఏంటి ఇవన్నీ. కాబట్టి డోంట్ వరీ, భయపడాల్సిన అవసరం లేదు. బట్ నాలెడ్జ్ అనేది కొంత గెయిన్ చేయండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఏంటి అనేది మీకు ఒకవేళ తెలియకపోయినా నెట్ లో వెతుక్కుని చేస్తారు చాలా మంది. 99% గూగుల్ కన్సల్ట్స్ అందరూ కూడా నేను రియల్ టైం అంటారు. రియల్ టైం వాళ్ళు అందరూ కూడా నెట్ లో వెతుక్కుని చేయటమే. ఈవెన్ నేనైనా అంతే, నాకేమి తెలియదు నిజం చెప్పాలంటే. అట్లానే అనుకోవాలి. ఎవరైనా సరే నెట్ లో వెతుక్కునే చేస్తారు. ఇంటర్నెట్ లోనే 99% ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ కూడా దొరికిపోతాయి. 99% దొరికిపోతాయి. ఆఫీస్లో ఏదైనా కొత్త కాన్ఫిగరేషన్ చేయాల్సి వచ్చింది, మనకు తెలియలేదు, ఏం చేస్తాం, నెట్ లో ఎత్తుకుంటాం. ఎవరైనా అంతే. ఎంత పెద్ద ఇంటెలిజెంట్ అయినా, 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా, 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా, సేమ్ కాన్ఫిగరేషన్స్ చేసే వర్క్ అంతా కూడా సేమ్, ఎవ్రీథింగ్ సేమ్ అనమాట. ఇప్పుడు మీరు ఒక 1 month లో నేర్చుకుంటారు SAP, 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తారు, జాబ్స్ కొడతారు. చాలా మంది కొట్టిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు 100 మంది ఉన్నారు. 100 మంది కాదు, 1000 మందిని చూస్తుంటాం. ఎట్లా కొడతారంటే కాన్ఫిగరేషన్ అనేది సేమ్, బట్ కాకపోతే ఎక్స్పీరియన్స్ అనేది డజంట్ మ్యాటర్. మీరు ఎన్ని సంవత్సరాలు చూపించుకుంటారు. మీకు అడిగిన దానికి ఆన్సర్ వచ్చిందా లేదా అంటే ఓకే హీ ఈస్ ద నాలెడ్జ్ పర్సన్ అనేది మీకు టెక్నికల్ రౌండ్ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు తెలుసుకుంటారు అనమాట. హెచ్ఆర్స్ ఉంటారు. హెచ్ఆర్స్ ఏంటి, హెచ్ఆర్స్ కూడా తెలుసు మీరు అది ఎటువంటి ఎక్స్పీరియన్స్ పెట్టారు ఏంటంటే మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్టికులర్ గా తెలుసు. బట్ కాకపోతే ఏంటంటే ఒక ఆపర్చునిటీ, మనకు జాబ్ వచ్చిందని కూడా ఎక్కువ సంబరపడిపోయి ఎక్కువ ఫీల్ అయిపోకూడదు. హెచ్ఆర్ తోటి అట్లీస్ట్ ఒక మనం కంపెనీలో సెట్ అయ్యేంత వరకు కొలీగ్స్ తోటి చాలా రెస్పెక్టబుల్ గా, కేర్ఫుల్ గా ఉండాలి. కమ్యూనికేషన్ బాగుందని చెప్పి బాగా ఎక్కువ ఫ్లూయెంట్ గా మాట్లాడటం అంటే ఇతను ప్రౌడ్ గా ఫీల్ అయిపోయాడు అన్నట్టు ఎదుటి వాళ్ళు ఇగో హట్ అవ్వకుండా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. బట్ ఐటీలో మాత్రం ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువనే చూడరు. 99% ఎక్కడ జరగదు అనమాట. అందరూ ఈక్వల్. మీరు సీనియర్ SAP కన్సల్టెంట్ అయినా, జూనియర్ SAP కన్సల్టెంట్ అయినా, లేదా టీమ్ లీడర్ అయినా అందరినీ ఒకటే టైప్ విధంగా టీచ్ చేస్తారు. ఎక్కువ తక్కువ అనేది డజంట్ మ్యాటర్ అనమాట. సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎక్కువ తక్కువ అనేది ఉండదు, అందరూ ఈక్వల్ అనమాట. ఎవరిని తక్కువగా చూడరు. అలానే కొంతమందికి స్పెషల్ గా కొంతమంది టీచ్ చేయడం కూడా ఏమనదు, అందరూ కూడా ఈక్వల్ అనమాట. బట్ కాకపోతే ఎక్స్పీరియన్స్ చూపించుకుని వెళ్ళే వాళ్ళు మాత్రం నేను చేసే రిక్వెస్ట్ ఒకటే, కంపెనీలో సెట్ అయ్యేంత వరకు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి అనమాట. ఎవరితో కూడా ఎక్కువ మాట్లాడద్దు, చాలా రెస్పెక్టబుల్ గా ఉండండి. ఎందుకంటే మనం కనుక కొంచెం ఎక్కువ తక్కువ మాట్లాడామంటే వాడికి వీక్ పాయింట్ ఒకటి దొరుకుతుంది. ఏంటి, ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వచ్చాడేమో అన్న పాయింట్ దొరుకుతుంది. ఏ హెచ్ఆర్కో చెప్తాడు, అప్పుడు ప్రాబ్లం అవ్వచ్చు. కాబట్టి ఒక 6 months 1 year కంపెనీలో సెట్ అయ్యేంత వరకు చాలా కేర్ఫుల్ గా, సార్ మీ వల్లే సార్ నాకు జాబ్ వచ్చింది, మీరు లేకపోతే మేము లేవు అన్నట్టు హెచ్ఆర్ ముందు బిల్డప్ చేయటం, కొంచెం రెస్పెక్టబుల్ గా ఉండాలి. అతి విధంగా కూడా నటించొద్దు, అది కూడా చెప్తాను. సో ఆ విధంగా చేసినట్లయితే ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే కొంతమంది అట్లా కొంచెం ఓవర్ స్మార్ట్ గా ఉండి జాబ్స్ పోగొట్టుకున్న వాళ్ళు కొంతమంది నోటీస్ లో ఉన్నారు నాకు, అందుకని నేను చెప్తున్నాను మా సర్కిల్లోనే. సో చాలా కేర్ఫుల్ గా ఉండాలి, డీసెంట్ గా ఉండండి.
ఇబ్బంది ఏమి ఉండదు. ఒక్క 6 months 1 year కష్టపడ్డారా ఇంకంతే, ఇంకా మీ తిరిగి ఉండదు మీకు ఇంకా రియల్ టైంలో. రియల్ టైంలో సర్వే అవ్వడం కూడా పెద్ద కష్టమేం కాదు. కొంతమంది అనుకుంటారు ఇప్పుడు సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో జాబ్ కొట్టారనుకోండి, ఒక 30 errors మీరు నేర్చుకుని ఉన్నారు. ఏ ఎర్రర్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఏ ఎర్రర్ ఎలా రెసొల్యూషన్ చేయాలనేది మీకు తెలిసిపోయింది. సేమ్ ఎర్రర్స్ ఆ 30 రిపీట్ అవుతుంది, 30 to 40 రిపీట్ అవుతుంది. అవే చేస్తారు మీరు, ఇంక ఇబ్బంది ఏముంటుంది. లేదు కాదు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనుకోండి, మీకు మొత్తం తెలిసిందే కదా, మనం చేస్తున్న మొత్తం ఇంప్లిమెంటేషనే కదా, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చేసుకుంటూ వస్తున్నాం. కాకపోతే మీరు అక్కడ ఏంటి, మీరు అంతా కూడా బ్లూ ప్రింట్ మీద డిపెండ్ అయి పనిచేస్తారు. బ్లూ ప్రింట్స్ ఉంటాయి కంపెనీకి, ఆ బ్లూ ప్రింట్స్ మీద డిపెండ్ అయి పనిచేస్తారు. అంటే ఏంటి, కంపెనీ ఎక్కడ ఉంది, వాళ్ళ ప్రాపర్టీస్ ఏమున్నాయి, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎన్ని బిజినెస్ ఏరియా, మనం SAP లో మ్యాప్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా బ్లూ ప్రింట్ లో ఉంటుంది అనమాట. కాబట్టి డోంట్ వరీ. ఓకే, సో అలా అనమాట. సో ఈ GL అకౌంట్స్ మనం క్రియేట్ చేసే అన్ని కూడా మనం ఓన్ గా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. డోంట్ వరీ, నాన్ కామర్స్ పీపుల్ కూడా గుర్తుపెట్టుకొని భయపడాల్సిన పని లేదు. మనకి LSMW అంటారు, లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ టూల్ వర్క్ బెంచ్ అంటారు. అదొక సాఫ్ట్వేర్ SAP లాగే. దాన్ని ఉపయోగించి అన్ని కూడా SAP లోకి ఇన్స్టాల్ చేస్తారు. వాటిలో కూడా ఎక్సెల్ ఫార్మాట్ లోది, వర్డ్ ఫార్మాట్ లోది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఒరాకిల్ ఉంది, ఒరాకిల్ ఫైనాన్స్ ఉంది, వాడు ఒరాకిల్ నుంచి SAP లోకి మారుతున్నాడు అనుకున్నాం, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కింద వస్తుంది అనమాట అది. అప్పుడు ఏం చేస్తారు, ఈ ఒరాకిల్ లో ఉన్న డేటా అంతా కూడా వాళ్ళు కూడా రోస్ అండ్ కాలమ్స్ లో ఎక్స్పోర్ట్ పెట్టేసుకుని SAP లోకి ఇంపోర్ట్ చేసేస్తారు. డేటా మొత్తం కాపీ అయిపోద్ది అందులోకి. అది సపరేట్ టీమ్, అసలు మనకు సంబంధం లేదు. LSMW అంటే మీనింగ్ వరకే చెప్పాను, అది ఎలా చేయాలో నాకు తెలియదు. దానికి సంబంధించిన పర్టికులర్ టెక్నీషియన్ మాత్రమే చేయగలరు, అది గుర్తుపెట్టుకోండి. దానికి సంబంధించిన IT నాలెడ్జ్ ఉన్న పీపులే చేయగలరు. ఇంకోటి, రియల్ టైమ్ లో చేసే వాళ్ళందరికీ కూడా కంప్లీట్ గా అన్ని మాడ్యూల్స్ మీద ఉండదు. ఇప్పుడు GL ఉంది ఎగ్జాంపుల్, GL మీద ఒకటి ఉంటాడు, వాడికి మిగతా తెలియదు. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ మీద ఒకటి ఉంటాడు, వాడికి తెలియదు. APP మీద ఒకటి ఉంటాడు, వాడికి మిగతా పెద్దగా టచ్ ఉండదు. అంటే ఒక 3-4 పర్టికులర్ లొకేషన్స్ లో తప్ప కంప్లీట్ SAP లో ఎవరికి ఉండదు. ఇప్పుడు నేను చెప్తాను అనుకోండి, నాకు అన్ని తెలియదు, కొన్ని తెలుసు. బట్ జాబ్ కొట్టచ్చు, చేయగలం 100%. కంప్లీట్ గా మీలో ఉన్న భయాన్ని పోగొట్టి ఎక్సలెంట్ గా మనం ట్రైనింగ్ ఇచ్చి ఇంటర్వ్యూకి రెడీ చేయొచ్చు అన్న కాన్సెప్ట్ లో నేను ఉన్నాను కాబట్టి నేను ట్రైనింగ్ లోకి దిగాను, లేకపోతే అసలు నేను రాను కదా. సో అదనమాట. ఓకే ఫైన్. సో అది కాన్సెప్ట్. సో అంతవరకు అలా ఉంచండి. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఏ అకౌంట్ చేసామండి, సేల్స్ కదా, క్యాష్ డిస్కౌంట్ చేసాం కదా సార్, క్యాష్ డిస్కౌంట్ చేసాము. తర్వాత మనం ఇంకొక అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాము. ఏం చేద్దామంటే ఒక్క నిమిషం చెప్తాను మీకు. క్యాష్ డిస్కౌంట్, ఓకే క్యాష్ డిస్కౌంట్ చేసాం కదా, అయిపోయింది. తర్వాత ఇంకోటి బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేద్దాం సార్, ఓకేనా. నెక్స్ట్ మనకు బ్యాంక్ అకౌంట్స్ ఉంటే చేసేయచ్చు అనమాట. సో బ్యాంక్ అకౌంట్ చేద్దాము. బ్యాంక్ అకౌంట్ సంబంధించిన దేని కింద వస్తుంది, కరెంట్ అసెట్స్ అండ్ లోన్స్ కింద వస్తుంది కదా. చూడండి, బ్యాంక్ అకౌంట్స్ అంటే కరెంట్ అసెట్స్ అండ్ లోన్స్ కింద వస్తుంది. దాని నెంబర్ నేను చూసుకోవాలి ఫస్ట్. మనం ఒక అకౌంట్ క్రియేట్ చేస్తామంటే దేనికి సంబంధించిందనే చూసుకోవాలి. కరెంట్ అసెట్స్ అండ్ లోన్స్ కింద వస్తుంది, అంటే ప్రస్తుత ఆస్తులు. బ్యాంక్ లో డబ్బులు ఇవ్వాలంటే రేపు అయిపోతాయని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇవన్నీ కరెంట్ అసెట్స్ గుర్తుపెట్టుకోండి. పర్మనెంట్ అసెట్స్ అంటే ఏంటి, బిల్డింగ్స్, ల్యాండ్స్, ఇలాంటివన్నీ ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అంటే కదలవు, యూ కెన్ టచ్ అండ్ ఫీల్ అనమాట, మనం పట్టుకోవచ్చు అనమాట. బట్ కరెంట్ అసెట్స్ అంటే ఇవ్వాలంటే రేపు అయిపోతాయి, అట్లాంటివన్నీ కూడా కరెంట్ అసెట్స్ అంటారు. మొబైల్ ఉంది, కరెంట్ అసెట్, ఒక 1 year పనిచేస్తుంది, తర్వాత పనిచేయదు ఇంకా, ఓకేనా. మిషనరీ ఉంది, అది ఫిక్స్డ్ అసెట్స్ కింద కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే మనకి మినిమం 14 years అది రన్నింగ్ లో ఉంటే తప్ప దాన్ని ఫిక్స్డ్ అసెట్స్ కింద కన్సిడర్ చేయరండి ఎక్కడైనా సరే, గుర్తుపెట్టుకోండి. అంటే 14 సంవత్సరాలు పని చేయాలి, అది పని చేస్తే అది ఫిక్స్డ్ అసెట్స్, లేకపోతే ఫిక్స్డ్ అసెట్స్ కాదు, కరెంట్ అసెట్స్ అనమాట. సో బ్యాంక్ అనేది కరెంట్ అసెట్స్ అండ్ లోన్స్ కింద వస్తుంది, అంటే ప్రస్తుత ఆస్తులు అనమాట. ఇవాళ బ్యాంక్ లో డబ్బులు ఉంటే రేపు అయిపోతాయి కాబట్టి కరెంట్ అసెట్స్ కింద మనం తీసుకోవాలి. నెంబరింగ్ చూడండి, 200, 100 అన్నారు. సో 200, 100 నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, FS00 లోకి వెళ్ళిపోండి సార్. FS00 లోకి వెళ్ళాలి సార్. ఓకే సార్, ఎక్కడ నుండి తీసుకోవచ్చు కదా? తీసుకోవచ్చు. ఓకే తీసుకున్నాం. ఓకే వచ్చేసారా మీరు? రైట్. నేను ఇంకా క్రియేట్ చూసారా, FS00 లోకి వెళ్ళిపోయిన తర్వాత క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి మనం. క్రియేట్ మీద క్లిక్ చేశారు సార్. ఎక్కడి నుంచి 200, 100 తీసుకోవాలి మనం. ఇప్పుడు అక్కడ చూసారా 200, 100 ఉంది కరెంట్ అసెట్స్. సార్ సెలెక్ట్ చేశారు, రెడ్ కలర్ కాదు, కింద ఉంది 200, 100 నుంచి 200, 199 వరకు ఉంది, ఓకేనా. 200, 100 తీసుకోండి సార్.
సో 200 100 తీసుకున్నాము, అది కంటిన్యూ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, చూసారా జిఎల్ అకౌంట్ దగ్గర నెంబర్ మారిపోయింది, చూసారు 200 100 అనేది వచ్చింది. ఓకే, వచ్చింది కిందేమో మనకి కంపెనీ కోడ్ కూడా వచ్చేసింది. టైప్ ఆఫ్ డిస్క్రిప్షన్ దగ్గరికి వచ్చాం. వచ్చిన తర్వాత దేనికి సంబంధించింది బ్యాంక్ అకౌంట్ అనేది? కరెంట్ అసెట్స్ అండ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ సంబంధించింది కాబట్టి సార్ అది తీసుకుంటున్నారు. తీసుకోండి సార్. ఓకే, కింద మనం బ్యాలెన్స్ షీట్ తీసుకోవాలి. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కాదు తీసుకోవాల్సింది, బ్యాలెన్స్ షీట్ తీసుకోవాలి మనం. ఓకే, సో బ్యాలెన్స్ షీట్ తీసుకున్నాం. ఇది బ్యాలెన్స్ షీట్ కింద వస్తుంది. తర్వాత షార్ట్ టెక్స్ట్ దగ్గర బ్యాంక్ అకౌంట్ అని రాయండి సార్. బ్యాంక్ ఏసీ అని రాసి కింద బ్యాంక్ అకౌంట్ అని రాయండి. ఎందుకంటే పైన సరిపోదు కాబట్టి కింద ఇస్తున్నాం బ్యాంక్ అకౌంట్ అని. ఓకే, ఇచ్చేసాం, బ్యాంక్ అకౌంట్ ఇచ్చేసాం, అయిపోయింది. కంట్రోల్ డేటాలోకి రండి సార్. సేమ్ కంట్రోల్ డేటాలో సేమ్ ఐఎన్ఆర్ వచ్చింది కదా, ఇండియన్ రూపీస్ వచ్చింది కదా. మీరు యుఎస్ కంపెనీకి పని చేస్తున్నారు అనుకోండి, అప్పుడు యుఎస్ డాలర్ చూపిస్తుంది అక్కడ. ఇండియన్ కంపెనీ కాబట్టి ఐఎన్ఆర్ చూపిస్తుంది. అంటే మీరు ఏ కంట్రీకి పని చేస్తుంది ఆ కంట్రీ కరెన్సీ అనేది చూపిస్తుంది అక్కడ. తర్వాత కిందకు వచ్చి లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది కంపల్సరీ తీసుకోవాలి. లైన్ ఐటమ్ డిస్ప్లే మర్చిపోవద్దు, అది చిన్నదే కదా, ఏముందంటే మీరు పొరపాటున మర్చిపోతుంటారు. కాబట్టి లైన్ ఐటమ్ డిస్ప్లే ఇస్ ద మ్యాండేటరీ, లేకపోతే మీరు చేసిన కాన్ఫిగరేషన్ డేటా ఏది కూడా కనిపించదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. తర్వాత షార్ట్ కీ 001. తర్వాత క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ అన్నాడు. అక్కడికి వెళ్ళి G001 తీసుకోవాలి. అక్కడ చూసారా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కి సంబంధించిన అనమాట. ఓకేనా, అయిపోయింది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కూడా చేసేసాము. నెక్స్ట్ ఇప్పుడు సేవ్ చేసాను సార్. ఓన్లీ లోకల్ కరెన్సీలో తీసుకుంది అనమాట, గుర్తుందా? మనకు చూపిస్తుంది మేము ఇండియన్ కరెన్సీ మాత్రమే మీరు తీసుకున్నారు, వేరే తీసుకోలేదని. ఓకే, చూసారా కరెంట్ అసెట్స్ లోన్స్ అండ్ అడ్వాంటేజెస్ కింద ఒక బ్యాంక్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. పైన కరెంట్ అసెట్స్ లోన్స్ అనేది ఏంటి? జిఎల్ గ్రూప్ కింద క్రియేట్ చేసింది జిఎల్ అకౌంట్. మీకు అర్థం అవ్వాలి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జిఎల్ అకౌంట్ అండ్ జిఎల్ గ్రూప్ అన్నప్పుడు చెప్పాలి క్లారిటీగా. నేను చెప్పే ప్రతి పాయింట్, ఎందుకంటే మీకు చెత్త సోది చెప్పకుండా, వేరే విషయాలు చెప్పకుండా సబ్జెక్ట్ పరంగానే చెప్తున్నాను. ఎందుకంటే 100% సక్సెస్ అవ్వాలని, టైం వేస్ట్ అవ్వకూడదు ఎక్కువ ఎవరికి కూడా. ఓకే, ఫైన్, అది అయిపోయింది. తర్వాత మనం ఇంకోటి పని చేద్దాం, ఒక బ్యాంక్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాం సార్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకుందాం. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్. సో మనం ఏం చేయాలి? టీ కోడ్ ఇవ్వాలి, FS00 ఇవ్వాలి. ఆల్రెడీ ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో క్రియేట్ మీద క్లిక్ చేయాలి. చూసారా క్రియేట్ క్లిక్ చేశారు సార్. నెంబర్ చూసారా 100 200 100 ఉంది కాబట్టి 200 101 తీసుకుంటాం. నెక్స్ట్ ఓకే 200 101 తీసుకున్నాం, కంటిన్యూ చేసాం. ఓకే, టైప్ ఆఫ్ డిస్క్రిప్షన్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఏం తీసుకోవాలి చెప్తారు ఎవరన్నా? కరెంట్ అసెట్స్ అండ్ లోన్స్ తీసుకోవాలి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గానే. బ్యాలెన్స్ షీట్ పెట్టండి. ఓకేనా, అక్కడ ఏం రాస్తారు సార్? మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని రాద్దాం సార్. హెచ్డిఎఫ్సి తీసుకోండి, ఏసీ అని రాయండి, కింద హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని రాయండి. ఓకే, అయిపోయింది కదా. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది రాసేసాం, ఇచ్చేసాం. నెక్స్ట్ కంట్రోల్ డేటాలోకి రండి. బ్యాలెన్స్ షీట్ తీసుకున్నారు కదా? తీసుకున్నారు సార్. ఓకే ఓకే, కంట్రోల్ డేటాలోకి రండి. చూసారా ఐఎన్ఆర్ కరెన్సీ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే కిందకి వచ్చి 0001 అయిపోయింది. నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ G001 తీసుకుంటున్నాం. మనం దానికే మనం డిఫైన్ చేసాం కాబట్టి, డిజైన్ చేసాం కాబట్టి. ఓకే, అయిపోయింది. సేవ్ చేసేయండి సార్. సేవ్. చూసారా? ఓకే, లోకల్ కరెన్సీ అంట. ఓకే, కంటిన్యూ. లోకల్ కరెన్సీ మనం వార్నింగ్ ఇస్తుంది, లోకల్ కరెన్సీ మాత్రమే అని. చూసారా? చూసారా కింద వచ్చేసి కరెంట్ అసెట్స్ అండ్ లోన్స్ అనే గ్రూప్ కింద చూసారా 2 అకౌంట్లు క్రియేట్ చేసాం. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో చూపించండి సార్ అక్కడ కూడా ఒకసారి. చూసారా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. చూసారా? అట్లా అనమాట. అయిపోయింది. తర్వాత మనం ఇప్పుడు ఒకటి పోస్ట్ చేద్దాం, జనరల్ లెడ్జర్ పోస్టింగ్ అంటారు. అంటే జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం కదా 2, ఒకటి పోస్ట్ చేద్దాం. ఏమని పోస్ట్ చేద్దాం అంటే ఆల్రెడీ మనం పోస్ట్ చేస్తేనే చేద్దాము. రా మెటీరియల్
ఒక్క నిమిషం ఆగండి. రా మెటీరియల్ మనం క్రియేట్ చేసాం సార్ ఇంతకుముందు. రా మెటీరియల్ సార్ చేయలేదు. క్రియేట్ చేసాం. రా మెటీరియల్ చేయలేదా? చేయలేదు. రా మెటీరియల్ చేయలేదు అయితే బ్యాంక్ అకౌంట్. ఒక్క నిమిషం సార్. పని చేద్దాం. శాలరీ అకౌంట్ అని చెప్పి చేద్దాం సార్. ఓకేనా? శాలరీ అకౌంట్ పోస్ట్ చేద్దాము. ఓకే. FB50 కదా సార్, తీసుకోండి. FB50 తీసుకోండి. జనరల్ లెడ్జర్ పోస్టింగ్ అంటారు. FB50 శాలరీ పెయిడ్ అని తీసుకుందాం సార్. చేద్దాము. ఓకేనా? శాలరీ పెయిడ్. ఓకే, డేట్ ఇచ్చేయండి సార్. అక్కడ డేట్ ఇచ్చారా? ఈరోజు డేట్ ఇచ్చేసాం. ఓకేనా? రిఫరెన్స్ రాయండి సార్. రిఫరెన్స్ 1 అని రాయండి. రిఫరెన్స్ 1 రాసాం కదా. 1 మినిట్. రిఫరెన్స్ 1 అని రాసాము. కంపెనీ కోడ్ ఇస్తున్నారా? అంటే పాత కోడ్ ఉంది అందుకని మార్చాను. ఓకే ఓకే, మార్చండి. అది అర్థమైంది. ఓకే, రిఫరెన్స్ 1. రిఫరెన్స్ 1 అని రాశారు కదా. జిఎల్ అకౌంట్ తీసుకోండి సార్. కిందకి వచ్చేయండి. జిఎల్ కూడా తీసుకోండి. డెబిట్ తోటి శాలరీ అకౌంట్, శాలరీ పెయిడ్ అని తీసుకుందాం. సో పైన ఫస్ట్ శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ కదా. అక్కడ డెబిట్ తీసుకోవాలి. కింద బ్యాంక్ అకౌంట్ చూడండి. అమౌంట్ ఇవ్వండి సార్. ఒక 50,000 రాయండి సార్. చూడండి, శాలరీ అనేది మీకు చూపిస్తాను. కంప్లీట్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది. డోంట్ వరీ. HDFC బ్యాంక్ అనేది తీసుకున్నాము. అది క్రెడిట్ అనమాట. 50,000. చూడండి, శాలరీ అనేది శాలరీ పెయిడ్ చూసారా. పైన శాలరీ తీసుకున్నాం, కింద బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాం. అంటే ఆ బ్యాంక్ కి శాలరీ అనేది వెళ్ళింది. ఓకేనా? వీళ్ళు పంపించేసాం. 50,000 పంపించాం పైన కింద. ఇప్పుడు ఎంటర్ కొట్టండి సార్ ఒకసారి. చూసారు, ఇలా వచ్చినప్పుడు చూడండి, మనకి ఇలా వచ్చినప్పుడు కింద గ్రీన్ కలర్ లో వచ్చింది. ఇది యాక్చువల్ గా మనకి ఏంటంటే ఇది ఎర్రర్ కాదు, బట్ ఎర్రర్ కూడా అవ్వచ్చు. ఎంటర్ కొట్టినా పోకపోతే ఎర్రర్ అవుతుంది అనమాట. ఎంటర్ కొట్టండి. నో అమౌంట్ టాలరెన్స్ రేంజ్ ఎంటర్ ద కంపెనీ కోడ్ రాదు. మీరు టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయలేదండి? చేశాను కదా సార్. మరి ఎందుకని వచ్చింది ఎర్రర్ మనకి? అంటే ఆల్రెడీ ఇంకోటి కూడా ఉంది కదా, దాని వల్ల ఎఫెక్ట్ అయ్యింది. వెళ్ళండి ఒకసారి. అయితే టాలరెన్స్ లో క్రియేట్ చేద్దాం. జిఎల్ అకౌంట్స్ లోకి వెళ్ళండి. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ కదా. అవును. టాలరెన్స్ గ్రూప్ OBA4. ఇక్కడికి వెళ్ళండి ఒకసారి. ఏమైనా వచ్చింది ఎర్రర్ దగ్గర క్లిక్ చేయండి ఒకసారి. తీసేసారా? ఎర్రర్ మీద క్లిక్ చేయండి. మనకి సొల్యూషన్ ఏమైనా చూపిస్తుంది అక్కడ డైరెక్ట్ గా. ఒక్కొక్కసారి కింద డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ద ఎంప్లాయీస్ అనొచ్చు. కింద చూడండి, దాని మీద క్లిక్ చేయండి. తీసుకుంటుందేమో. అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఎక్కడైతే మనకు చూసారా, ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది డైరెక్ట్ గా. నో అనండి, రిమూవ్ చేసేయండి అది. మీరు 2 సార్లు క్రియేట్ చేశారు టాలరెన్స్ గ్రూప్ అనేది. మేబీ అయ్యి ఉండొచ్చు సార్. వేరే దానికి కూడా పెట్టి. సెకండ్ టైం చేయొద్దని చెప్పాను కదా నేను. సెకండ్ టైం చేయకూడదండి. చేయటం వల్ల ఎర్రర్ వచ్చింది మనకు. ఇప్పుడు అవును. రిమూవ్ చేసేయండి. టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయండి ఒకటి. ఇక్కడ చేసేయమంటారా? ఓకే, నువ్వేంట్రీస్ లోకి ఎందుకు వెళ్తున్నారు? పొజిషన్ లోకి వెళ్ళి తీసుకోండి ఒకసారి. చూడండి మీది
ఇక్కడ చేయలేదు అనుకుంటా. చేయలేదా మీరు? మనం కనిపించలేదు. చెప్పాం కదా, మనం కాన్ఫిగరేషన్ లో చెప్పాం కదా ఆల్రెడీ. మీరు 2 చేయడం వల్ల వచ్చింది అది, లేకపోతే ఎర్రర్ రాదు అది టాలరెన్స్ గ్రూప్ అనేది. ఆ, ఇక్కడ అసైన్ చేయలేదా? ఇక్కడ కనిపించదు. ఓ పని చేయండి, వెళ్ళండి అక్కడికి వెళ్ళి చేయండి. మనకి నీవు కొట్టుకుంటారు. నీవు కాదు, పొజిషన్ లోకి వెళ్ళి చూడండి సార్ ఒకసారి. లేకపోతే మీకు టాలరెన్స్ గ్రూప్ అనేది గుర్తు లేకపోతే కనుక OBY6 లోకి వెళ్ళి చూడండి. మనకు ఒక ఎర్రర్ వచ్చిందండి, టాలరెన్స్ గ్రూప్ కి సంబంధించిన ఎర్రర్ వచ్చింది అనమాట అది. ఓకేనా? అది ఒకసారి ఎలా చేయాలంటే చూద్దాం. మీరు 2 సార్లు క్రియేట్ చేయడం వల్ల ఆ ప్రాబ్లం వచ్చింది. మీరు పొజిషన్ లోకి వెళ్ళి మీ టాలరెన్స్ గ్రూప్ ఇవ్వండి సార్ ఒకసారి. ఇచ్చారు కదా, చూడండి టాలరెన్స్ గ్రూప్ ఉందా మీకు అక్కడ? టాలరెన్స్ గ్రూప్ లేదండి. చేయలేదా మీరు? చేశాం కదా మనం, మీతో చేయించాను కదా నేను. సేవ్ చేయడం మర్చిపోయారేమన్నా మీరు? సేవ్ అంటే వేరేది ఉందని సేవ్ చేయలేదు మనం. ఒకసారి ఓకే ఓకే ఓకే. వేరేది ఉందని సేవ్ చేయలేదు. ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు చేయండి ఒకసారి. మీరు OB-A4 లోకి వెళ్ళండి. A4 లోకి వెళ్ళి మీరు A4 లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే టాలరెన్స్ గ్రూప్ ఇవ్వకుండా కంపెనీ కోడ్ ఇచ్చి చేసేయండి మొత్తం. నేను చెప్తాను మీకు. OB-A4 లోకి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వండి అక్కడ. కంపెనీ కోడ్ ఇచ్చారు కదా, ఐఎన్ఆర్ కరెన్సీ ఇవ్వండి, కంట్రీ ఇవ్వండి, INR ఇవ్వండి. వెయిట్ కంట్రీ కోడ్ ఇచ్చారు, కంపెనీ కోడ్ ఇచ్చారు కదా, ఎంటర్ కొట్టండి. ఎంటర్. ఓకే ఓకే ఓకే. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే ఉంది కదా, ఎందుకని వచ్చింది ఎర్రర్ మీకు? ఒక నిమిషం చూద్దాం అన్నట్టు బ్యాక్ వెళ్ళిపోతాం. ఇంకోసారి ట్రై చేయండి అది. ఆగండి. టాలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. ఇక్కడ మీకు గుర్తుందా? మీ దగ్గర ఆల్రెడీ ఎక్సెల్ లో ఉంది కదండి. దాంట్లో కనిపించలేదు, అందుకనే మీతో అయితే చేంజ్ చేయాలి, ఎందుకంటే ఒక ఆర్డర్ లో వస్తున్నాం కాబట్టి మిస్ అవడానికి ఛాన్స్ లేదు. అంటే అది సేవ్ చేయలేదు మనం. గ్రూప్ కోడ్ ఇవ్వకుండా ఎంటర్ కొట్టేసాం. ఓకే, సేవ్ చేయాలండి కంపల్సరీ. సెకండ్ టైం చేస్తే కనుక అసలు అవసరం లేదు. లేదు, చేయలేదు సార్. చేయలేదా? మరి గ్రూప్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని వస్తుంది ఏంటి? మీరు క్రియేట్ చేసేటప్పుడు చేస్తేనే కదా వచ్చేది ఎర్రర్ మనకి. అవునవును. ఓ పని చేయండి, మీరు ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్ లో యాడ్ చేశారు యూజర్ ఐడి, అది చేయకపోయినా రాదు అది. చేశానా? OB-A7 అట్లా చెక్ చేయండి ఒకసారి. అంటే వేరేది పెట్టుంటదిలేండి, ఒక్క నిమిషం. అదే ప్రాబ్లం. కొన్ని ఇక్కడైనా ఉండొచ్చు అది. డాక్యుమెంట్ సారీ, OB-57 అండి అది. OB-57 లోకి వెళ్ళాలి మీరు. /n OB-57. ఎర్రర్స్ వస్తాయండి, భయపడద్దు. ఇలాగే చేసుకుంటూ ఉండాలి, స్లోగా చేస్తే అలవాటు అయిపోతుంది మనకి. యూజర్ ఐడిలోకి వెళ్ళండి. యూజర్ రాజునా? ఇదే ఇచ్చినట్టు గుర్తు మనకి. వేరేది అసైన్ చేస్తాం. మీరు వేరేది అసైన్ చేశారు, ఇది మిస్టేక్ మీరు చేస్తుంది. అవును. నివెంట్లోకి ఇవ్వండి ఒకసారి, తీసుకుంటామో చూద్దాం. తీసుకోదుగా, మళ్ళీ దీన్నే తీసి మళ్ళీ తర్వాత చేసుకుందాం. రిమూవ్ చేయండి అయితే, ఆ పని చేయండి. అట్లనే చేయొచ్చు, అట్లనే తీసుకుంటుంది అది, అట్లేం ఉండదు. ఉంటుందా? సరే ఇవ్వండి, ఏం కాదు. అంటే మాకు ఎట్లయితే ఏమైంది, మీ యూజర్ నేమ్ ఇవ్వాలండి, గుర్తుపెట్టుకోండి. అది కరెక్టేనా సార్? మ్యాక్సిమం కరెక్టే సార్. మ్యాక్సిమమా? మళ్ళీ ఎర్రర్ వస్తుందండి, చూడండి ఒకసారి. పని న్యూ సెషన్ లోకి వెళ్ళండి, ఓపెన్ చేసి న్యూ సెషన్ తీసుకోండి సార్. ఓకే. న్యూస్ OB-Y6 లోకి చెక్ చేసుకోండి అదే కాదా అనేది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మనం చేసినా కూడా కొంతమంది ఏం చేస్తారంటే డెలీట్ చేస్తుంటారు, ఇది డెమో సర్వర్ కాబట్టి. సో అటువంటప్పుడు మనం చేసినా కూడా మనకు కనిపించవు కొన్ని. రియల్ టైమ్ లో అలా జరగదండి, గుర్తుపెట్టుకోండి.
మనం ఏదైనా కాన్ఫిగరేషన్ చేసినా కూడా మిస్ అయిపోతాయి, మనకు తెలియకుండానే డిలీట్ అయిపోతాయి అనమాట. పొజిషన్ కంపెనీ కోడ్, పొజిషన్ లోకి వెళ్ళండి, కంపెనీ కోడ్ తీసుకోండి. చార్ట్ ఆఫ్ అకౌంట్ రావట్లేదా? రావట్లేదు. సరే మీరు గుర్తున్నా అది ఇచ్చేయండి, అయితే ఇచ్చేసి చూద్దాం, ఒకసారి పోస్ట్ చేసి చూద్దాం, లేకపోతే రేపు మార్నింగ్ చూద్దాం. డాట్ డిఫైన్ నాట్ డిఫైన్ అంటే మీరు టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయలేదు అంటుంది అసలు అయితే. రైట్. ఓ పని చేద్దాం, ఇంకో టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసి అసైన్ చేద్దాం, ఓకేనా? పని చేద్దాం. పని చేయండి అయితే. ఇప్పుడు ఒకసారి వెళ్ళండి అయితే OBA4 లోకి వెళ్ళండి. కానీ చేసినట్టు చూపిస్తుంది కదా కంపెనీ కోడ్కి. ఆయన చేద్దాంలేండి, ఏమక్కలే. గ్రూప్ ఇవ్వదులేండి, కంపెనీ కోడ్ ఇవ్వండి ఒకసారి, ఇచ్చినా కూడా తీసుకోదు అనుకుంటున్నాను నేనైతే. కంపెనీ కోడ్ ఇస్తే తీసుకోవట్లేదు, నేను అదే జరిగింది మనకి. మరి కంపెనీ కోడే మీరు అంతకు ముందు టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేశారు కదా, ఫస్ట్ దీనికన్నా ముందే క్రియేట్ చేసినట్టున్నారు కదా మీరు. అవును, దీనికన్నా ముందే చేశాం. మరి రెండోసారి చేశారు, అందువల్ల ఈ ప్రాబ్లం. ఆ టాలరెన్స్ అంతకు ముందు ఆ కంపెనీకి చేసి డిలీట్ చేసేయండి ఒకసారి, అప్పుడు ఇది ఉంటుంది, దీని మీద వచ్చేస్తుంది. డిలీట్ చేయమంటారా? ఆ కంపెనీకి ఇంకో దాకా చేశారు కదా మీరు. అవును, అది డిలీట్ చేసేయండి, లేకపోతే ఇది ఒకసారి చేద్దాము, లేకపోతే ఇంకా రేపు చేద్దాం, టైం అవుతుంది. సెకండ్ కంపెనీ కాబట్టి మనం సెకండ్ టైం చేసాం కదా, చేసినప్పుడు మనం క్రియేట్ చేయకుండా ఉండాలండి రెండో టాలరెన్స్ గ్రూప్. లేకపోతే పని చేయొచ్చండి, మీరు ఫస్ట్ కంపెనీ కోడ్ గుర్తుంది కదా, ఐడియా లేదు. ఫస్ట్ సారి చేస్తున్నప్పుడు మీరు గ్రూప్ టాలరెన్స్ గ్రూప్ నేమ్ గుర్తుందా? నేమ్ అంటే నేను నెంబర్స్ ఇచ్చాను. ఆ నెంబర్స్ ఇచ్చారు కదా, ఆ నెంబర్స్ కి యూజర్ ఐడి అసైన్ చేయండి, సరిపోతుంది అప్పుడు. ఓకే, ఆ పని చేద్దాం. మీరు అక్కడ చేసిన దాని నెంబర్స్ కి యూజర్ ఐడి అసైన్ చేయండి. అది చిన్న ఎర్రర్ అండి, ఇది మనం 2 టైమ్స్ చేయడం వల్ల 2 టైమ్స్ చేయడం వల్ల తీసుకోవట్లేదు అది, అంతే. మీరు ఫస్ట్ కంపెనీ కోడ్ కి క్రియేట్ చేశారు కదా టాలరెన్స్ గ్రూప్, నేను అందుకే మీకు ఆ రోజు చెప్పాను ఇది ఒకేసారి చేయాలి, రెండోసారి చేయకూడదు అని చెప్పాను. మీరు చెప్పినా కూడా నేను చేయించేవాడు కదా మీతోటి. మనం చేసిన కాన్ఫిగరేషన్ వచ్చిందండి. దానికి ఇప్పుడు యూజర్ ఐడి ఇవ్వండి. ఇదిగోండి, ఇచ్చే యూజర్ ఐడి. యూజర్ ఇచ్చారా మీరు? ఇచ్చాను. యూజర్ ఇచ్చేసే ఉంది ఆల్రెడీ ఇచ్చే ఉంది. ఇక్కడ టాలరెన్స్ గ్రూప్ చూడండి ఒకసారి, మనం డిలీట్ చేద్దాం ఉంటే కనుక. ఒకసారి మీరు ఆల్రెడీ క్రియేట్ చేసింది ఏమన్నా ఇక్కడ ఉందా చూడండి, డిలీట్ చేసి మళ్ళీ చేద్దాం, చేసేది ఏముంది ఇంకా. 2635 ఒక నిమిషం. టూ కంపెనీస్ ఎవరు క్రియేట్ చేయొద్దండి, ఒకసారి చేయండి, రెండోసారి చేయొద్దు, చేస్తే ఇలాగే ఉంటుంది ప్రాబ్లం మనకి. ఇదిగోండి, ఇది ఇదే మీరు ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేసింది? అవునవును. దానికి ఆ ఫస్ట్ కంపెనీకి ఈ కంపెనీ కోడ్ రిమూవ్ చేసేసి సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఓకే, చూద్దాం. ఇది డిలీట్ చేసేయండి ఒకసారి రాజు గారు. ఇది డిలీట్ అవుతుందో అవ్వదు. మైనస్ సింబల్ అది తీసుకోండి, పోయిందా? అయిపోయింది కదా. ఇప్పుడు అసైన్ చేయండి, ఆ టాలరెన్స్ గ్రూప్ కి ఇది ఇవ్వండి. ఇది పెద్ద ఇష్యూ ఏం కాదండి, ఎవరు భయపడద్దు. 100% డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుంది, వాళ్ళ ఖాతా రీపేంట్ చేద్దాం. ఎర్రర్ వస్తే ఒక్కోసారి మనకి రిజల్యూషన్ చేయడానికి 2-3 డేస్ కూడా పడుతుంది. రేపు పొద్దున ఇప్పుడు చెప్పిన కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేయండి. ఒకవేళ రాజుగారి సిస్టమ్ లో అవ్వకపోతే మనం చేద్దాం. అది డిలీట్ చేసేసారు కదా? చేశాను. నివెంటరీలోకి వెళ్ళండి ఒకసారి చూద్దాం, అక్కడి నుంచి చేద్దాం. నివెంటరీ కొత్తది క్రియేట్ అవుతుంది కదా.
ఓకే, వదిలేండి, బ్యాక్ రండి. అసైన్ చేయాలి కదా ఇప్పుడు నెక్స్ట్. అసైన్ చేయాలంటే ఏం చేయాలి మనం? అది వేరే ఆప్షన్ కదా, ఇది కాదు కదా. అసైన్ చేయాలంటే ఓబీ మనం గ్రూప్ క్రియేట్ చేసాం, తర్వాత అసైన్ చేయాలి కదా. OBA7 లోకి వెళ్ళిన తర్వాత యూజర్ నేమ్ ఇవ్వండి. OBA7 లోకి వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళండి. డాక్యుమెంట్ టైప్ ఇది కాదు, OB7 కాదు, OB57. OB57 సారీ. 2 times ఎవరో క్రియేట్ చేయొద్దండి టాలరెన్స్ గ్రూప్స్ అనేవి, గుర్తుపెట్టుకోండి. పొజిషన్కి వెళ్ళండి, యూజర్ నేమ్ ఇవ్వండి మీది. రాజు ఇచ్చారా? పాతది మళ్ళీ వచ్చింది ఏంటి? ఇందాక తీసేయలేదు కదా. ఇప్పుడు ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇవ్వండి, టాలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. ఇప్పుడు ఈ కంపెనీ కోడ్ది ఇది క్రియేట్ చేయలేదుగా మనం. టాలరెన్స్ గ్రూప్ మీరు క్రియేట్ చేయలేదా? చేయలేదు. ఒక నిమిషం చేద్దాం. నేను చేయకుండా ఆపేసాను. ఒక నిమిషం. టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసామండి మనం. చేయకపోతే అసలు అప్పుడు మనం మీకు కంపెనీ కోడ్ ఇస్తే తీసుకోవట్లేదు కదా. తెలిసిపోతుంది రాజు గారు, మనకి. ఇచ్చి చూడండి. చేయండి, మళ్ళీ మీకు ఎర్రర్ వస్తుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటున్నారు సేమ్ కి. ఇది టాలరెన్స్ ఎర్రర్ అంటారండి. ఒక్కొక్కసారి వస్తుంటది, ఎట్లా వచ్చినప్పుడు ఏం కాదు, మనకి గుర్తుపెట్టుకోండి. ఈ టాలరెన్స్ గ్రూప్స్ రాజు గారు 2 సార్లు క్రియేట్ చేశారు, చేయొద్దని చెప్పాను, దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చింది మనకి. డోంట్ వరీ. సేవ్ చేయండి సార్ ఇప్పుడు. ఓకే, అది మీరు చేయలేదు, అసలు సేవ్ చేయలేదు ఆ రోజు. అదే నిన్న చేయలేదు సార్, మనం ఆల్రెడీ ఉందని చెప్పి మనం ఆపేసాం. ఓకే ఫైన్. ఇప్పుడు గ్రూప్ క్రియేట్ చేశారు కదా, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి సార్, కాపీ చేసుకోండి, మళ్ళీ మీరు మర్చిపోతారు, అది ప్రాబ్లం అవుతుంది. పొజిషన్కి వెళ్ళండి, అసైన్ చేయండి యూజర్ నేమ్. ఆ టాలరెన్స్ గ్రూప్ కి యూజర్ నేమ్ అసైన్ చేయాలి. ఇప్పుడు సేవ్ చేసేయండి. సేవ్ అయిందా? డేటా వాస్ సేవ్డ్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంది. మీరు అట్లా 2 కంపెనీలు కనుక క్రియేట్ చేస్తే డెలీట్ చేసేయండి, సెకండ్ టైం క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు జనరల్ లెడ్జర్ పోస్టింగ్ చేద్దాం. FB50 అండి కీ కోడ్. 99% మనకు ఎర్రర్ అనేది పోతుంది. చూడండి, డేట్ అనేది ఇవ్వాలి, అక్కడ డేట్ అనేది క్లిక్ చేయండి. రిఫరెన్స్ రాశారు, GL అకౌంట్ తీసుకుంటున్నాము. శాలరీ పెయిడ్ కదండి, శాలరీ పెయిడ్ తీసుకోండి. ఓకే, రెంట్ అకౌంట్ అయినా పర్లేదు, మీ ఇష్టం. ఓకే, తీసుకున్నారుగా. ఓకే, రైట్ కంటిన్యూ. శాలరీ పెయిడ్, ఫస్టే శాలరీ ఇద్దాం మనం. శాలరీ అనేది డెబిట్ అవుతుందండి. ఒక 10,000 రాయండి చాలు, 50,000 అయితే అవ్వట్లేదు పోస్టింగ్ మనకి, బై మిస్టేక్ అనుకుంటా. ఓకే, కింద వచ్చేసి బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. బ్యాంక్ తీసుకోండి సార్, HDFC బ్యాంక్ వద్దు, ఓన్లీ బ్యాంక్ తీసుకోండి. అది నా సెంటిమెంట్, కొంచెం బ్యాంక్ తీసుకుంటే అయిపోతుంది. ఓకే, క్రెడిట్ అయిపోయింది, అది క్రెడిట్ అనమాట. 10,000 రాశారు. కంటిన్యూ కొట్టండి సార్ ఇప్పుడు. ఓకే, ఇప్పుడు అయిపోయింది. వెయిట్ చూడండి, ఇప్పుడు మనం కరెక్ట్. మనం చేసిన మిస్టేక్ ఏంటంటే, రాజు గారు చెప్పినట్టు ఇందాక ఆయన టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేశారు, బట్ కాకపోతే సేవ్ చేయలేదంట. నాకు మర్చిపోయిన ఆ విషయం నేను. బట్ మళ్ళీ 1.5 రెండోసారి ఉన్నా కూడా ప్రాబ్లం అవుతుంది మేబీ. సో ఓకే, సిస్టమ్ ఎలా క్యాచ్ చేస్తుంది అనేది మనకు తెలియదు. బట్ చూడండి ఇక్కడ సార్, ఒక పని చేయండి సార్, ఇక్కడ డెబిట్ టు క్రెడిట్ దగ్గర స్టేటస్ అని ఉంది, అక్కడ చూపించండి సార్ ఒకసారి. అక్కడ కదా, దాని పక్కన సార్, పక్క ఫస్ట్ లో టిక్ మార్క్, రైట్ మార్క్ వచ్చింది, GL అకౌంట్ పక్కన కింద. అది చూసారా, ఫస్ట్ స్టేటస్ అన్నమాట, అది టిక్ మార్క్ వచ్చింది, కింద కూడా టిక్ మార్క్ వచ్చింది. అంటే ఏంటి, మనం కరెక్ట్ గా కాన్ఫిగరేషన్ చేసామని అర్థం అండి, గుర్తుపెట్టుకోండి. ఇట్లా చేస్తే అంటే డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుంది, రెడీ ఉందన్నమాట ఆల్మోస్ట్. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో శాలరీస్ అనేది మనం డెబిట్ చేసాం టు బ్యాంక్ అకౌంట్, శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. అంటే బ్యాంక్ వెళ్ళిపోయింది కాబట్టి అది క్రెడిట్ అయింది. శాలరీ అనేది డెబిట్ కింద చూపిస్తాం మనం. వాళ్ళకి శాలరీ ఏమవుతుంది, వాళ్ళకి క్రెడిట్ కింద చూస్తుంది, వాళ్ళకి అకౌంట్ లోకి వచ్చిన డెబిట్ అనేది చూపిస్తుంది. శాలరీ వాళ్ళ అకౌంట్ లో ఫండ్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో అది 10,000 అని ఇచ్చాం. పైన చూడండి సార్, ఒక 3 లైన్స్ ఉన్నాయి కదా పైన. అక్కడ కాదు కిందకి రండి, కిందకి రండి ఒకసారి. బ్యాలెన్సెస్ ఇంకో అమౌంట్ ఉంది కదా, 10,000 అని చూపిస్తుంది కదా మీకు రైట్ సైడ్.
అది చూసారా, అదే. పైన చూసారా 10,000, పైన 10,000, కింద 10,000 ఉంది. దాని కింద ఇంకోటి చూడండి, దాని కింద ఒక 3 జీరోస్ లా కనిపిస్తాయి. చూసారా, అక్కడ పెట్టండి, ఒక కర్సర్ పెట్టండి. చూసారా, బ్యాలెన్సెస్ ఈక్వల్ 0 అన్నాడు, అంటే కరెక్ట్ గా ఉందన్నట్టు మనకు అర్థం. ఫస్ట్ మనం మనం టీ కోడ్ ఇచ్చిన వెంటనే మనకు ఫస్ట్ ఏం కనిపిస్తుంది, FB50 ఇస్తాం. FB50 ఇచ్చిన వెంటనే మనకి ఏం కనిపిస్తుంది, ఈ గ్రీన్ కలర్ లో ఉన్నది ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ లో ఉంటది. కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మిడిల్ లోకి వస్తుంది, తర్వాత ఆల్మోస్ట్ గ్రీన్ కలర్ లోకి వచ్చి ఎండింగ్ లోకి వస్తుంది. అంటే రెడీగా ఉన్నట్టు అనమాట డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి. సో ఈ డాక్యుమెంట్ అనేది మనం రెడీ చేసాం, ఈ పోస్ట్ చేయాలి. ఎలా చేయాలి, ముందు చెక్ చేసుకోవాలి కరెక్ట్ గా ఉందా లేదా అని. ఇక్కడ కొంతమందికి అర్థం అవ్వదు. సో సిమ్యులేట్ మీద క్లిక్ చేస్తాం. పైన సిమ్యులేట్ చూపించిన తర్వాత దీన్ని సిమ్యులేట్ అంటారు, గుర్తుపెట్టుకోండి. సిమ్యులేట్ మీద క్లిక్ చేయండి. డాక్యుమెంట్ లోడ్ అవుతుంది, నెట్ స్లో ఉందా అవి. చూసారా, ఇది డాక్యుమెంట్. సో ఇలా వస్తుంది ఫైనల్ గా డాక్యుమెంట్ అనేది. చూడండి సార్, పైన డాక్యుమెంట్ టైప్ చూడండి, ఎస్ఏ డాక్యుమెంట్, జిఎల్ అకౌంట్ పోస్టింగ్ అన్నాడు, అంటే ఎస్ఏ డాక్యుమెంట్ అన్నమాట. ఓకే, తర్వాత ఎస్ఏ డాక్యుమెంట్ జనరల్ లెడ్జర్ కి సంబంధించిన ఎస్ఏ డాక్యుమెంట్, అంటే ఆ పోస్టింగ్ చూసి దేనికి సంబంధించిందనే చెప్పేయచ్చు. కస్టమర్ ఇన్వాయిస్ అనుకోండి, డిఆర్ డాక్యుమెంట్, డిఆర్ అని ఉంటుంది, డాక్టర్ డిఆర్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత కిందకి రండి, కంపెనీ కోడ్. నెక్స్ట్ కంపెనీ కోడ్ చూసి RAJT కంపెనీ కోడ్, అక్కడ కదా సార్, దాని పక్కన చూసారు కంపెనీ కోడ్ RAJT అని ఉంది, అంటే కంపెనీ కోడ్ అనమాట. ఇది ఫిజికల్ ఇయర్ అన్నాడు, 2021 లో ఉంది ఫిజికల్ ఇయర్. పీరియడ్ 09 ఉంది, అంటే ఇది మనకు 9th పీరియడ్ రన్ అవుతుంది. ఇప్పుడు డిసెంబర్ అంటే 9th పీరియడ్ మనది, జనవరి 10th అవుతుంది, ఫిబ్రవరి మార్చ్ అంటే అక్కడ అది 12 అవుతుంది, లాస్ట్కి వచ్చేసరికల్లా, మార్చికి వచ్చేసరికల్లా. అంటే ఇది 9th పీరియడ్ రన్ అవుతుంది కాబట్టి పీరియడ్ 9 అన్నాడు. చూసారు, మన ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం రన్ అవుతుంది, మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం. మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఒకటి ఫస్ట్ మనం ఈ పీరియడ్స్ అనే ఇచ్చాం, గుర్తుందా? ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అవన్నీ ఇచ్చాం, గుర్తుందా మీకు? ఎక్కడ ఇచ్చాం? ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అవన్నీ కూడా మనం OB52 లో ఇచ్చాం. పీరియడ్స్ తర్వాత ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేట్ చేసాం, OB29 లో క్రియేట్ చేసాం. సో అంటే అక్కడ చేసిన కాన్ఫిగరేషన్ అనేది ఆ పీరియడ్స్ అనేది 9 అనేది ఇక్కడ వస్తుంది. మనం చెప్పుకున్నప్పుడు ఏప్రిల్ 1 నుంచి మార్చ్ ఎండింగ్ వరకు ఫైనాన్షియల్ పీరియడ్ ఉంటుందని, మన ఫైనాన్షియల్ ఇయర్ దాని ప్రకారం 9th పీరియడ్ రన్ అవుతుంది మనకి. అంటే నెక్స్ట్ మంత్ వస్తే మైనస్ పెట్టాం, జనవరి వచ్చిందంటే మైనస్ చూసారు, అవన్నీ జనవరి కింద వస్తాయి. దాన్ని ఇయర్ షిఫ్ట్ అంటారు, గుర్తుపెట్టుకోండి, ఇయర్ షిఫ్ట్ అంటారు. అంటే మన ఫైనాన్షియల్ ఇయర్ 2 సంవత్సరాలు రన్ అవుతుంది, 2 years లో ఉంటుంది అనమాట. దాన్ని ఇయర్ షిఫ్ట్ అంటారు. ఆ మైనస్ లోనే మొత్తం కూడా మనం అక్కడ మైనస్ లో పెట్టాం, అయినా ఇయర్ షిఫ్ట్లు అనమాట. తర్వాత కిందకి రండి సార్, మనం డాక్యుమెంట్ పోస్ట్ చేసిన డేట్ వచ్చింది, ఇది కూడా మన డేట్ కూడా కాన్ఫిగరేషన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఇచ్చాం. తర్వాత రిఫరెన్స్ రాసాం, కరెన్సీ వచ్చింది కింద, చూసారా INR. తర్వాత చూడండి ఇక్కడ పీకే అని ఉంది, చూపించండి ఐటెం పక్కన, ఐటెం 1 ఐటెం 2 దాని పక్కన పీకే అని ఉంది పైన, అంటే పీకే అంటే పోస్టింగ్ కీ అని అర్థం. 40 అనేది డెబిట్ ని ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ని ఇండికేట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసారా 400-301 ఉంది, అదేంటి శాలరీ అకౌంట్ అన్నారు, కింద బ్యాంక్ అకౌంట్. ఈ రెండు కూడా ఎట్లా అంటే మనకి జిఎల్ నుంచి చేసాం మనం, అంటే ఒక జిఎల్ అకౌంట్ శాలరీ అకౌంట్ క్రియేట్ చేసాం, అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడికి వచ్చింది. మనం ఏదైనా పోస్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ శాలరీ అకౌంట్, దానికి జిఎల్ అకౌంట్ ఉందా లేదని చూసుకోవాలి. అక్కడ జిఎల్ అకౌంట్ ఉంటేనే ఇక్కడ మనకి డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుంది. ఇన్ని రోజులు మనం కష్టపడింది దేనికంటే ఈ డాక్యుమెంట్ కోసం అనమాట. కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా చేసింది మనం. ఈ డాక్యుమెంట్ పోస్ట్ అయిందంటే మనం ఇన్ని రోజులు, ఇది 7th క్లాస్ అండి, 6th కా 7th, నిన్నే 6th అన్నారే, ఇది 7th ఇవాళ, నిన్న 5th సార్. 5th ఒక్క నిమిషం ఆగండి, 5th ఎలా అవుతుంది, 6th కదా ఇవాళ. ఓకే సరే ఫైన్, ఏదో ఒకటిలేండి అయితే. లేదు 6th అండి, నిన్న, ఇవాళ 7th. ఓకే సార్, నేను నోట్ చేస్తున్నాను, 6th క్లాస్ ఇవాళ మీకు జరిగింది. నా దగ్గర క్లాసెస్ అన్ని Day 1, Day 2, Day 3 మొత్తం కొన్ని వీడియోస్ నేను తీసుకున్నాను అనమాట. కొంతమంది వీడియోస్ అడుగుతున్నారు, నేను కాపీ, నిన్న 6th క్లాస్ అయిపోయింది, ఈరోజు 7th. ఓకేనా? సో అంటే చూడండి, మనకి డాక్యుమెంట్ అనేది మనకి ఇలా వస్తుంది ఫైనల్ గా. దీనికోసం మనం ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని చేసాం, ఎంత కష్టపడ్డాం మనం. అట్లాగే ఇది ఎస్ఏ డాక్యుమెంట్ కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్. తర్వాత ఇన్వాయిస్, కస్టమర్ ఇన్వాయిస్, అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ లో ఉంటాయి ఇవన్నీ కూడా. కస్టమర్ ఇన్వాయిస్, వెండర్ ఇన్వాయిస్ అవన్నీ అక్కడ వస్తాయి. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తే పోస్ట్ అయిపోతుంది. సేవ్ చేయండి సార్ ఒకసారి. గ్యాప్ టైం అయిపోయిందేమో, నెట్ ప్రాబ్లం సార్.
ఓకే చూసారా కింద చూడండి డాక్యుమెంట్ 201 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ RAJ18 అని చూపించింది, లాస్ట్ లో టిక్ మార్క్ వచ్చింది చూసారా. ఇట్లా రావాలి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఇట్లా వస్తే కంప్లీట్ గా మన డాక్యుమెంట్ అనేది పర్ఫెక్ట్ గా చేసినట్టు మీనింగ్ గుర్తుపెట్టుకోండి. డాక్యుమెంట్ 201 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. మనకి ఒక్కటే ఎర్రర్ వచ్చింది, టాలరెన్స్ ఎర్రర్. రాజు గారు సేవ్ చేశారు అనుకున్నా కానీ మనం సేవ్ చేయలేదంట, సో దాని వల్ల మనకు ఎర్రర్ వచ్చింది. లేకపోతే 100% డాక్యుమెంట్ అనేది పర్ఫెక్ట్ గా సేవ్ అవుతుంది, డౌట్ లేదనమాట. ఎర్రర్ వస్తే భయపడద్దు, పండగ చేసుకోండి, ఎందుకంటే దాన్ని ఎలా రిసొల్యూషన్ చేయాలనేది మన మైండ్ తో మనం ఆలోచించాలి. ఓకే అయిపోయింది. సో డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేసాం. సో ఈ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని మనం చూడాలనుకున్నాం, ఎలా చూస్తాం? దానికి కూడా ఒక సపరేట్ టీ కోడ్ అనేది ఉందన్నమాట. FB03 అనేది ఉంది. చూడండి సార్, FB03 లోకి వెళ్ళండి ఒకసారి చూద్దాం. ఓపెన్ అవుతుంది, చూసారా 201 వచ్చేసింది. అవి ఒక్కటే మనం చేసి ఇంకేం లేవు కదా. ఇదిగో చూసారా క్లియర్ గా వచ్చేసింది. కంపెనీ కోడ్ వచ్చేసింది, ఐటమ్ 1 వచ్చింది, అకౌంట్ GL అకౌంట్ డెబిట్ ఏంటి క్రెడిట్ ఏంటి వచ్చేసింది, అమౌంట్ వచ్చేసింది, మొత్తం వచ్చేసింది. అట్లా మనం డాక్యుమెంట్ కూడా మనం చూడొచ్చు అనమాట. మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్ చూసుకోవచ్చు మనం ఈ విధంగా. ఒక 2 డాక్యుమెంట్ పోస్ట్ చేయండి సార్, టకటక చేసేయండి చూద్దాం, మన వాళ్ళకి ఐడియా వస్తుంది. డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలంటే FB50 టీ కోడ్ గుర్తుపెట్టుకోండి. జనరల్ లెడ్జర్ సంబంధించిన డాక్యుమెంట్ ఇది. రేపు ఎవరన్నా సెమినార్ చెప్తారా, ఒక టాపిక్ గురించి మాట్లాడతారా? FB50 ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే నాకు చాట్ బాక్స్ లో పెట్టండి. మీరు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చెప్పండి, GL కాన్ఫిగరేషన్ చెప్పండి, ఏదైనా చెప్పండి, ఎనీవన్ మీ ఇష్టం. తెలుగులో అని చెప్పండి, ఇంగ్లీష్ లో చెప్పాల్సిన పని లేదు. ముందు తెలుగులో చెప్పారనుకోండి SAP సినారియో అనేది మనకు ఫస్ట్ డైజెస్ట్ అవుతుంది, ఆ తర్వాత ఇంగ్లీష్ లో తెచ్చుకోండి. ఇంకా చూసారా పైన ఏం చూస్తున్నారు సార్, ఏం చూస్తున్నారు సార్ పైన? శాలరీ చూస్తున్నారు, తీసుకున్నా సార్, రెంట్ చూస్తున్నారా? ఓకే ఫైన్, వెయిట్ ఆగండి సార్. ఓకే చూడండి పైన మనం ఏం చేసాము, సారు FB50 అనే టీ కోడ్ ఇచ్చిన తర్వాత డాక్యుమెంట్ డేట్ అడుగుతుంది, పోస్టింగ్ డేట్ రెండు అడుగుతుంది. చూపించండి సార్, కర్సర్ పెట్టండి సార్ పైన. డాక్యుమెంట్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్ రెండు అడుగుతుంది. కంట్రీ అడుగుతుంది, INR వచ్చేసింది. ఓకేనా. రెఫరెన్స్ అడుగుతుంది, రెఫరెన్స్ వచ్చేసి 02 అంటే ఫస్ట్ ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసాం, ఇది రెండోది కాబట్టి 02 అని ఇచ్చారు. ఓకేనా. సారీ తర్వాత చూడండి, నెక్స్ట్ చూడండి బ్యాలెన్సెస్, డెబిట్ ఎంత క్రెడిట్ ఎంత 50-50 పైన కింద చూపిస్తుంది చూడండి. డెబిట్ DR అన్నాడు, CR రెండు ఈక్వల్ గా ఉండాలి బ్యాలెన్స్ అనేది. ఓకే కింద వచ్చేసరికి చూసారా ఒక పాయింట్ కనిపిస్తుంది మనకి, మొత్తం 3 పాయింట్స్ కనిపిస్తున్నాయి. అది కాదు సార్ మనకి గ్రీన్ కలర్ లో వచ్చింది పైన, ఈ 3 గ్రీన్ కలర్ లో ఒక లాస్ట్ వచ్చి గ్రీన్ కలర్ వచ్చేసింది, లాస్ట్ లో అంటే రెడీగా ఉన్నాం మనం. తర్వాత కింద కూడా టిక్ మార్క్ వచ్చింది, 2 టిక్ మార్క్స్ వచ్చింది. స్టేటస్ కిందకి రండి సార్, టిక్ మార్క్స్ వచ్చినాయి అంటే మీనింగ్ ఏంటి, మీరు ఇవ్వాల్సిన ఫీల్డ్స్ అన్ని ఇచ్చేసారనమాట. ఓకేనా. సో ఇక్కడ చాలా ఉంటాయి ఇక్కడ. బిజినెస్ ఏరియా ఉంది, బిజినెస్ ఏరియా మ్యాండేటరీ చేయాలని ఎక్కడి నుంచి చేస్తారు చెప్పండి? మ్యాండేటరీకి బిజినెస్ ఏరియా ఇవ్వాలి మనకి, ఎండ్ యూజర్ ఎక్కడి నుంచి ఇవ్వాలి చెప్పండి, ఎవరైనా చెప్తారా? ఎవరైనా చెప్తారండి? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ రాజు గారు చెప్పింది. ఓకే ఇంకెవరైనా చెప్తారా? ఓకే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి మనం కంట్రోల్ చేస్తాం. ఓకేనా. ఒకసారి చూపించండి సార్, అది ఇమేజ్ చూపించండి. చూడండి పైన అంతా కూడా మనకి ఇవన్నీ కూడా పక్కన టెక్స్ట్ అవన్నీ చూపించింది సార్. ఇప్పుడు టెక్స్ట్ ఉంది, షార్ట్ టెక్స్ట్ ఇచ్చారు రాజు గారు, లాంగ్ టెక్స్ట్ కూడా కావాలి. కిందకి రండి సార్ ఒకసారి, లాంగ్ టెక్స్ట్ దగ్గర కిందకి రండి రాజు గారు. లాంగ్ టెక్స్ట్ దగ్గర పక్కన ఇంకో టెక్స్ట్ ఉంటుంది చూడండి, ట్యాక్సెస్ అవి. అది కాదు, ఇంకా స్ట్రైట్ రండి, ఇంకా స్ట్రైట్ ముందుకి. 5,000 తర్వాత దానికి ముందు చూడండి, 50,000 తర్వాత దాని అక్కడ కాదండి, ఇంకా ముందు, ఇంకా నెక్స్ట్ అక్కడ టీ అని ఉంది, మీదే కనిపించట్లేదు, అక్కడ అడ్జస్ట్ చేయండి పైన. ఓకే ట్యాక్స్ కోడ్ అంటే ఇది ట్యాక్స్ కి సంబంధించిన కోడ్ అడుగుతుంది ఇక్కడ. ఇంకా చాలా ఉంటాయి చూడండి, ఇంకా చూపించింది సార్ మన వాళ్ళకి. ఈ ఫీల్డ్స్ అన్ని చాలా ఉంటాయి అనమాట. ఏ ఫీల్డ్ వాల్యూ డేట్ అన్నాడు, టెక్స్ట్ అన్నాడు, TEXT ఇది లాంగ్ టెక్స్ట్ ఇవ్వచ్చు ఇక్కడ. ఓకేనా. కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా ఉంటుంది చూడండి సార్, ఇంకోటి బిజినెస్ ఏరియా చూడండి, BU అని చూసి అక్కడ క్లిక్ చేయండి. చూసారా బిజినెస్ ఏరియా అనుకుంటా, ఇది ఓపెన్ చేయండి, బిజినెస్ ఏరియా అయి ఉంటుంది, బిజినెస్ ఏరియా చూసారా. సో టాటా వాళ్ళకి ఒక 100 బ్రాంచ్లు ఉన్నాయి, ఆడు బిజినెస్ ఏరియా ఇవ్వట్లేదు ఎండ్ యూజర్, ఇప్పుడు మనం కొట్టినట్టు కొట్టేస్తున్నాడు. ఇది మ్యాండేటరీ చేయాలంటే ఏం చేస్తాం, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి మనం కంట్రోల్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే ఇక్కడ ఉన్నది ఏదైనా సరే
మనకు మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వీటన్నిటిని బేస్ గా చేసి మనం కంట్రోల్ చేస్తాం. ఓకేనా? సిమ్యులేట్ చేసి పోస్ట్ చేసేయండి సార్. ఇప్పుడు చూసారా ఎలా పోస్ట్ అయిపోయిందో? 40 అనేది డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తా అని చెప్పాను. ఈ విధంగా డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుంది అనమాట. ఓకే, క్లియర్ కదా? చూసి ఈ రోజు డాక్యుమెంట్ అవ్వదేమో అనుకున్నాను, బట్ మనం ఇది 7th క్లాస్ అండి. 7th క్లాస్ కే మనం డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేసామంటే రియల్లీ గ్రేట్ అనమాట. బయట నేర్చుకుంటే ఆల్మోస్ట్ 1 month చెప్తారు వాళ్ళు, బాగా చెప్పరని నేను అన్నాను కానీ, బట్ టైం అనేది ఎక్కువ తీసుకుంటారు, ఎక్కువ లెంత్ అనేది ఎక్కువ తీసుకుంటారు. మినిమం మనం హైదరాబాద్ వెళ్ళిపోయి ఒక 1 month ఒకసారి అంతే, ఎస్ఏపి కథం. క్లియర్ కదా? ఓకే, మీకు ఇంకా ఎవరికన్నా అందరికి ఓకేనా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? అడగండి. అంటే ఈ టాపిక్ అడగండి, వేరేది అడగొద్దు, గుర్తుపెట్టుకోండి. డెబిట్ టు క్రెడిట్ గురించి ఎవరు అడగొద్దు, దాని గురించి భయపడాల్సిన పర్లేదు, స్లోగా మీకు అర్థం అవుతుంది ఈ సినారియో అనేది. ఓకేనా? ఓకేనా? ఓకే, ఈ రోజు ఆల్మోస్ట్ 7th డే చెప్పాను, స్టార్టింగ్ లోనే చెప్పాను. బ్యాలెన్స్ ఎవరికన్నా అర్థం అవ్వలేదు అనుకుంటే మీ ఇష్టం అండి, మీరు డెసిషన్ తీసుకోండి. లేదు ఓకే సార్ అనుకుంటే కనుక బ్యాలెన్స్ అమౌంట్ అంతా పే చేసి కంటిన్యూ అవ్వండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా? హలో, మీకోసం వెయిటింగ్. ఏం పేరు? మీ పేరు మర్చిపోయాను. శ్రీనాథ్ సార్. శ్రీనాథ్ గారు చెప్పండి సార్. సార్ అక్కడ మీరు జిఎల్ గ్రూప్ దగ్గర అక్కడ 001 అని చేస్తున్నారు సార్, అది అర్థం కాదు. పోస్టింగ్ డేట్, పోస్టింగ్ ఖచ్చితంగా ఇవ్వాలా? అది కాకుండా వేరే ఇస్తే సరిపోయింది. ఎక్కడ కాదు సార్, బ్యాక్ అదే మనం ఇక్కడ కాదు సార్, ఇక్కడ కాదు మనం ఎంత క్రియేట్ చేస్తాం. అర్థమైంది. కంట్రోల్ డేటాలోనా? కంట్రోల్ డేటా బ్యాంక్ ఇంట్రెస్ట్ ఉంది కదా, బ్యాంక్ దగ్గర బ్యాంక్ దగ్గర ప్రశ్న అర్థం అవ్వలేదు నాకు. ఇప్పుడు బ్యాంక్ ది మనం క్రియేట్ చేస్తున్నాం కదా సార్, అకౌంట్ మామూలుగా బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం కదా. ఆ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు 001 ఎందుకు ఇస్తున్నాం అర్థం కాలేదు సార్. ఖచ్చితంగా అదే 001 అనేది జిఎల్ గ్రూప్ లో ఉన్న దాన్ని బట్టి బేస్ గా తీసుకుని వెళ్తున్నాం మనం. జిఎల్ గ్రూప్స్ లో మనం ఇచ్చాం కదా, చూపించండి అక్కడ. ఏదైనా మీరు అడుగుతుంది కింద బ్యాంక్ కంట్రోల్ డేటా సార్. 001 అనేది డేట్ 00 మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేసాం కదా ఇంతకు ముందు. చేసాం. అంటే మీరు ఏంటంటే వీడియో సరిగ్గా చూడలేదు మీరు. దీన్ని బట్టి మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ చూస్తే మీకు ఆ డౌట్ ఎందుకు వస్తుంది? వేరే ఆయన చెప్పాడు క్లారిటీగా వినండి. మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఒకటి క్రియేట్ చేసాం. ఎక్కడ క్రియేట్ చేసాము? గ్లోబల్ సెట్టింగ్స్ లో క్రియేట్ చేసాం. దాని టీ కోడ్ ఏంటి? అక్కడి నుంచే కదా మన ఎండ్ యూజర్ కంట్రోల్ చేసేది అక్కడి నుంచే అన్నారు మీరు. మరి చేయాలి, జిఎల్ కూడా అసైన్ అవ్వాలి కదా. అది ఆ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది అసైన్ చేస్తున్నట్టు మీనింగ్ అక్కడ. కంపెనీ కోడ్కి అసైన్ చేసాం కదా. అసైన్ చేసినా కూడా ఇది కూడా ఇవ్వాలి. జిఎల్ అడుగుతుందంటే మీరు చెప్పిన దాని ప్రకారం మళ్ళీ ఎస్ఏపీ అనేది మళ్ళీ బిల్డ్ చేయించాలి మనం అందరం వెళ్ళి. అది ఒక్కటి చేస్తే అయిపోదు, ఒకదానికి లింక్ చేసుకుంటూ వెళ్ళాలి అసైన్ చేయాలంటే. అర్థమైంది కదా? అది కొన్ని స్టాండర్డ్స్ వాడు ఎస్ఏపీ వాడు ఇవ్వమన్నాడు అక్కడ, కాబట్టి ఇవ్వాలి అంతే. మనం అది ఎందుకు ఇవ్వాలంటే నేను చెప్పలేను ఏమి కూడా మీకు. ఓకేనా? ఓకే సార్. మీరు చూడండి, మీరు అది ఒక విషయం మీరు లాజికల్ గా ఆలోచించాలి ఏది చేసినా సరే. మనకి టాలరెన్స్ గ్రూప్ ఎర్రర్ వచ్చింది, మనం ఎట్లా ఆలోచించాము? అసలు మనం అసైన్ చేయలేదేమో అనుకున్నాం, యూజర్ ని అసైన్ చేయలేదేమో అనుకున్నాం. మనం చేయించాం, కాన్ఫిగరేషన్ చేశాను, బట్ కాకపోతే సార్ సేవ్ చేయలేదన్న విషయం నాకు తెలియదు. ఆ విషయం నేను గమనించలేదు అది. సో సార్ చెప్పారు కాబట్టి మళ్ళీ ఇంకో గ్రూప్ క్రియేట్ చేసాం. అట్లా లాజికల్ గా థింక్ చేయాలి. వేరేది కూడా చేయడం వల్ల అక్కడ కన్ఫ్యూజ్ అయ్యాం. అది అంటే ఇట్లాంటి మిస్టేక్స్ అనేవి. ఇంకోటి, ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసామంటే అట్లీస్ట్ మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే ఎర్రర్స్ క్రియేట్ చేసి చెప్తారు. 20-30 అట్లీస్ట్ 20 కాదు 4-5 ఎర్రర్స్ వస్తాయి. మైండ్ పనిచేయదు, మెంటల్ వచ్చేస్తుంది, భయపడిపోతారు. అందుకని నేనేం చేస్తున్నానంటే మీరు ఎవరు ఇబ్బంది పడకూడదని ఫస్ట్ కాన్ఫిగరేషన్స్ అంతా స్టెప్ బై స్టెప్ చేయించి కంప్లీట్ అయిన తర్వాత కొన్ని ఎర్రర్స్ వస్తే ఎలా రిసొల్యూషన్ చేయాలని చెప్పారు అనుకోండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఈ ఎర్రర్స్ అనేవి లాస్ట్ లో చెప్పాను అనుకోండి, మీకు భయం ఉండదు. స్టార్టింగ్ లోనే ఎర్రర్స్ ఎత్తుకున్నాం అనుకోండి, మైండ్ పనిచేయదు, ఇంకా జంప్
ఎవరి కోళ్ళు జంప్ ఎస్ఐపి రాదని. అంటే అదే అదే కష్టపడి ఎట్లయినా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకుంటారు. ఇది అర్థం అవ్వట్లేదు, కొంచెం కష్టంగా ఉంది, ఎందుకులే పోతే పోనీ ఒక 5,000 అనుకున్న వాళ్ళు లైట్ తీసుకుంటారు. సార్. ఇప్పుడు మళ్ళీ అక్కడ ఇందాక పోస్టింగ్ డేట్ అన్నారు కదా, 001 అని ఒకటి ఇచ్చారు కదా ఉమ్, పోస్టింగ్ డేట్ అని. ఇక్కడ ఇచ్చారు కదా సార్ పోస్టింగ్ డేట్ అని ఉమ్. ఇచ్చారు కదా, అది ఖచ్చితంగా ఇవ్వాలా? ఇవ్వాలి, ఇవ్వకుండా ఎట్లా? ఓకే ఓకే. అక్కడ ఇంకా కింద ఓ పని చేయండి, ఇంకా కింద ఓ పని options చేయండి, ఉంది కదా. అది ఇవ్వకపోతే ఏమవుతుంది అనేది ఇవ్వకుండా ఉండి చేయండి, చేసి చూడండి, మీకు అర్థం అవుతుంది. ఓకే 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 సరే సార్. అర్థమైందా? సో అదేనమాట. సో మనం ఏంటంటే ఎస్ఐపిలో ఒకవేళ మనం జాబ్ కొట్టినా కూడా కంప్లీట్ గా అన్నిటి మీద పనిచేయం, కొన్ని సినారియోస్ మీద కొన్ని టాపిక్స్ మీద మనం వర్క్ చేస్తాం కాబట్టి డోంట్ వరీ. బట్ కాకపోతే మనం జాబ్ కొట్టాలి కాబట్టి లైఫ్ లాంగ్ యూస్ఫుల్ అయ్యే సబ్జెక్ట్ కాబట్టి ఒక 2 months కష్టంగా ఉన్నా ఎలా ఉన్నా సరే మీరు మైండ్ పెట్టి వర్క్ చేశారంటే 100% ఇందులో సక్సెస్ అవ్వచ్చు అనమాట. దాని గురించి డోంట్ వరీ, పక్కా సక్సెస్ అవుతాం. ఓకేనా? కాబట్టి ఎవరు ఓకే కూడా ఓకే భయపడాల్సిన అవసరం లేదు. ఈ ట్రై చేద్దాం, మీరు 100% మనం చాలా షార్ట్ టైమ్ లో చెప్తున్నాను, ఎక్కువ రోజులు ఉండి టైం స్పెండ్ చేసే బదులు షార్ట్ టైమ్ లో నేను మీకు నాలెడ్జ్ అనేది ఎక్కువ ఇస్తున్నాను. డైరెక్ట్ గా నాలెడ్జే చెప్తున్నాను, వేరేది ఏమి చెప్పట్లేదు, అదర్ టాపిక్స్ ఏది చెప్పట్లేదు. ప్లస్ మోటివేట్ అవ్వాలి అందరూ అన్నట్టు కూడా కొన్ని మోటివేషన్ సంబంధించి కూడా కొన్ని వర్డ్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి డోంట్ వరీ, 100% ఎలాగైనా సరే సక్సెస్ అవ్వచ్చు. కాబట్టి మీరు అసలు భయపడద్దు. ఇలాంటి చిన్న ఎర్రర్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు అనమాట, వచ్చినా కూడా భయపడద్దు. ఎర్రర్స్ వస్తే ప్రతి ఎర్రర్ కూడా నోట్ చేసుకోండి. ఈ రోజు మనకి టాలరెన్స్ గ్రూప్ ఎర్రర్ వచ్చింది, అది ఒక బుక్ లో రాసుకోండి, లేకపోతే MS వర్డ్ ఫార్మేట్ ఓపెన్ చేసుకుని ఆ స్క్రీన్ షాట్ తీసుకోండి. అది వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాం, ఏం చేసాం అనేది మీరు మాన్యువల్ గా కొంత ఇన్ఫర్మేషన్ అనేది నోట్ చేసుకోండి. అప్పుడు సేమ్ ఎర్రర్ మళ్ళీ వచ్చినప్పుడు టక్మని చేసేస్తారు, ఇంక భయపడరు మీరు. మన టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయలేదు, ఇక్కడ మిస్టేక్ చేసాం. అందువల్ల ఏమవుతుంది, అక్కడికి మీకు సేమ్ ఎర్రర్ వచ్చినప్పుడు మీరు రియల్ టైమ్ లో చేసేస్తారు, సర్వే అవుతారు అనమాట. అప్పుడు కూడా ఒకవేళ మీకు నాలెడ్జ్ అంతా బాగుండి సర్వే అవ్వలేదు అనుకోండి, అప్పుడేం చేయాలి మీరు? ఎవరైనా రియల్ టైం కన్సల్టెంట్ ఒక పర్సన్ ఎవరైనా పట్టుకుని నాకు నెలకి మినిమం 50,000 60,000 ఇస్తారు. ఎస్సీబీలో మినిమం 50,000 తక్కువ ఎవరికి లేదు, ఒక 3 years 4 years ఎక్స్పీరియన్స్ చూపించుకున్న వాళ్ళకి. 60,000 అనుకోండి, ఒక 20,000 30,000 ఇవ్వండి ఎవరికన్నా ఒక పర్సన్ పెట్టుకోండి. పెట్టుకుని ఒక 3 months 4 months అడ్జస్ట్ అయ్యారనుకో, తన సగం అమౌంట్ పోయినా జాబ్ నిలబడుతుంది, రియల్ టైంలో ఈజీగా సర్వైవ్ అయిపోతాం ఈ లోపు. సో అట్లా మేనేజ్ చేసుకోవాలి మనం, గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియర్ కదా? ఎవరికన్నా రాదు సార్ మేము డిస్కంటిన్యూ అవుతాం అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇన్ఫార్మ్ చేయండి. లేదు కంటిన్యూ అవుతాం అనుకున్న వాళ్ళందరూ కూడా పేమెంట్ చేసేయండి. మనకు 5,000 అంటే పెద్ద లెక్కలో కాదు అమౌంట్, గుర్తుపెట్టుకోండి. అందరికీ అర్థమవుతుంది? ఎవరైనా ఉన్నారా? ఏదైనా స్పెషల్ క్లాసెస్ కావాలంటే ట్రై చేద్దాం. అర్థమవుతుంది. చెప్పండి, కొంచెం చాట్ లో పెట్టండి, SR నో పెట్టండి. అర్థం అవ్వకపోతే నోన్ పెట్టండి, అర్థమైతే ఎస్ అని పెట్టండి. లేదు సార్ పబ్లిక్ గా చెప్పడం ఎందుకు లేదు సార్, మీ పరువు పోతుంది అనుకుంటే ఫోన్ చేసి చెప్పండి, నో ఇష్యూ. ఇంతకన్నా స్లోగా క్లారిటీగా పాయింట్ టు పాయింట్ అనేది చెప్పలేమండి ఇంకా. బట్ మీరు క్యాచ్ చేస్తున్నారు, 100% డౌట్ ఏం లేదు నాకు. SR నో పెడుతున్నారా చాట్ లో? ఒకళ్ళు ఎస్ పెట్టారు, సుధాకర్ గారు. ఇంకా జావేద్ గారు ఎస్ పెట్టారు. ఇంకా రాజు గారు. అందరూ ఎస్ పెడితే మన ప్రయత్నం విజయవంతం. 1 2 3 4 5 పెట్టారు. మిగతా వాళ్ళు బ్యాలెన్స్ ఎంతమంది ఉన్నారు అసలు? 5 members ఏనా? మిగతా వాళ్ళు కొంతమంది ఆన్లైన్ ఆఫ్లైన్ లో కూడా వింటున్నారు అనమాట కొంతమంది. అది అంటే మనకి లాగిన్ అయిపోతారు కానీ బట్ వీడియోస్ ఫాలో అవుతారు. కొంతమంది నాకు మెసేజ్లు పెడుతున్నారు, సార్ మేము అటెండ్ అవ్వలేము సార్ అని. అంటే వీళ్ళే అనమాట కంటిన్యూగా. ఇంకో పైన పెట్టారు ఎవరు. ఓకే, అంటే ఆల్మోస్ట్ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే, మనం మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఒక సిస్టమేటిక్ గా వెళ్తున్నామండి, అందులో డౌట్ పడాల్సింది ఏం లేదు అనమాట. ఎందుకంటే తక్కువ అమౌంట్ తో ఎందుకు స్టార్ట్ చేశానంటే అసలు మనం చెప్పేది క్లారిటీగా అర్థం అవుద్దా లేదా అనే దాని గురించి నేను తక్కువ అమౌంట్ తోనే స్టార్ట్ చేశాము. నెక్స్ట్ బ్యాచ్ నుంచి 10,000 అట్లా పెడదాం అనుకుంటున్నాను ఫీజు అనేది. సో ఈ బ్యాచ్ వరకు 5,000 కంప్లీట్ చేసేద్దాం మొత్తం కూడా. బ్యాలెన్స్ అమౌంట్ పే చేయని వాళ్ళు మాత్రం కంప్లీట్ గా పే చేసేయండి, పెండింగ్ పెట్టొద్దు ప్లీజ్. ఓకే ఓకే, ఇంకేమన్నా డౌట్స్ ఏం లేవు కదా? ఓకే, బాయ్, గుడ్ నైట్ ఆల్, గుడ్ నైట్. కాన్ఫిగరేషన్